అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చెయ్యాలి అని అంటారు. తెలుసుకోకుండా చేస్తే ఏంటండి, ఏమి దాని ఫలితం మనకి లభించదా అని సందేహం రావచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా వచ్చేటువంటి ఫలితం ఒకటే. కానీ తెలిసి చేసినందువలన దాని మీద మరింత శ్రద్ధ మనకి కలిగి ఆ శ్రద్ధతోటి కాస్త ఎక్కువ ఫలితాన్ని మనం పొందే భాగ్యం కలుగుతుంది. అందుకోసమని చెప్పి మనం ఈనాడు ఏ పంచాంగ శ్రవణం అయితే చేద్దామని అనుకుంటున్నామో దాని యొక్క ఉద్దేశ్యాన్ని గమనించుకోవలసిన అవసరం ఉంది. ఏమిటి పంచాంగ శ్రవణం వల్ల మనకు కలిగే లాభము అంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం అని ఈ పంచాంగ శ్రవణం యొక్క ఉద్దేశ్యం ఏంటో మన పెద్దలు చెప్పారు. ఏమేమిటి దీనివల్ల కలిగే లాభాలు అంటే, శ్రీకళ్యాణ గుణావహం అన్నారు ముందుగా. దీనివల్ల అందరికీ మంచి సౌభాగ్యం కలుగుతుంది. పంచాంగం వినటానికి మనకి గొప్ప శుభం కలగటానికి సంబంధం ఏమిటి అని మళ్ళా ఓ సందేహం రావచ్చు. పంచాంగం వినటం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చదువుతున్నాం పంచాంగము? రాబోయేటువంటి సంవత్సరంలో మనకి ఏ విధమైన లాభము కానీ నష్టం కానీ శుభం కానీ అశుభం కానీ కలిగేటువంటి అవకాశం ఉందో కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. మంచిగా లాభం కలిగింది అనుకోండి, ఆ కలిగేటువంటి లాభాన్ని మనం ఏ విధంగా ఒక మంచి కార్యక్రమానికి వినియోగించుకోవచ్చో ఒక ఐడియా మనకు వచ్చేస్తుంది. లేదా ఒక కష్టం కలిగేటువంటి నష్టం కలిగేటువంటి వ్యవహారం రాబోతోందనుకోండి, ఒరే మనకి రాబోయేటువంటిది నష్టం కదా, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల్ని మనం ఈరోజే ఖర్చు చేస్తే వచ్చే నెల మనకి కష్టం రాబోతున్నది అని మనం పంచాంగంలో తెలుసుకున్నాం కదా, కాబట్టి ఈ 10 రూపాయల్ని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. మరి అది మంచిగా కాదా? మనకి విషయం తెలియలేదనుకోండి, ఇవాళ జేబులో ఏదో 1000 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెట్టేశాం, రేపు నష్టం కలిగింది మనకి, అప్పుడు ఎవడిస్తాడు మనకి డబ్బులు మళ్ళీ? కాబట్టి ఒక మంచి మనకి జరగాలి అనంటే
అది లేదా ఒక చెడు రాబోతున్నది అనంటే దాని గురించి ముందుగా తెలుసుకోవటం ద్వారా మనల్ని మనం జాగ్రత్త పడవచ్చు. తెలుసుకున్నంత మాత్రాన చెడేమన్నా దూరం అయిపోతుందా అంటే దూరం ఏమి అవ్వదు, కానీ దాని ప్రభావాన్ని మనం కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందువల్లనే కళ్యాణ గుణావహం అని చెప్పి అన్నాం. రిపుహరం దుస్వప్న దోషాపహం. రిపుహరం శత్రు వినాశనం కలుగజేసేటువంటిది. శత్రు వినాశనం ఏ విధంగా జరుగుతుంది? అసలు ముందు శత్రువు ఎవడో మనకు తెలియాలి, తర్వాత వాడి వినాశనమో వాడి అభివృద్ధో తర్వాత సంగతి. శత్రువు ఎలా తెలుస్తాడు మనకి అనంటే, ఇదిగో నాయన ఈ నెలలో ఫలానా ఫలానా వాళ్ళ వల్ల నీకు కష్టం కలిగే అవకాశం ఉన్నది అని మనకి పంచాంగం ద్వారా తెలుస్తూ ఉండేటువంటి విషయం కదా. కాబట్టి ఇవన్నీ తెలియటం వల్ల ఎవరి దగ్గర మనం జాగ్రత్త పడాలో మనకు అర్థమవుతుందా లేదా? దానివల్ల మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నామా లేదా? పంచాంగం వినటం ఎవరినో బాగుపరచడం కోసం కాదు, మనల్ని మనం బాగుపరుచుకోవడం కోసం పంచాంగం వినాలి మనం. అలాగని దుస్వప్న దోషాపహం అన్నారు. దుస్వప్నాలు అంటే ఏదన్నా చెడు స్వప్నం జరిగిందనుకోండి, స్వప్నం అంటే ఏమి అర్థము? వాస్తవమా? స్వప్నం అంటే కళ అంటే వాస్తవమా? కాదు, మనందరికీ తెలుసు కళ ఎప్పుడు వాస్తవం కాదు. కళ అవాస్తవమైనటువంటిది. కానీ కళలో ఏదన్నా చెడు జరిగిందనుకోండి, ఇక దాని గురించి ఎక్కడెక్కడ ఆలోచనలన్నీ మన మనసులోకి వచ్చేస్తాయి. ఆ వచ్చినటువంటి ఆలోచనలతో ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనే జ్ఞానం నశించిపోతుంది మనకి. దాని ద్వారా మనల్ని మనం బాగుపరుచుకునేటువంటి మార్గం కూడా మనం మర్చిపోయి, సాధారణంగా మనకు కొద్దో గొప్ప తెలివితేటలు ఉంటాయి, కానీ ఈ తెలివితేటలు కూడా ఎప్పుడైతే మనస్సులో ఒక నెగిటివ్ థాట్ మొదలైందనుకోండి, అప్పుడు మంచి వైపు పోదది అసలు. కానీ పంచాంగ శ్రవణం వల్ల కలిగే లాభం ఏమిటి అనంటే, నీ మనసులో ఉండేటువంటి ఆ దుస్వప్న దోషం ఏదైతే ఉందో దాన్ని దూరం చేసేస్తుంది ఇది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేసినటువంటి గొప్ప పుణ్యం కూడా నీకు లభిస్తుంది. గోదాన తుల్యం నృణాం. గోదానం చేసినటువంటి గొప్ప భాగ్యం కూడా నీకు లభిస్తుంది. ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం అన్నారు. మన ఆయుష్ని అభివృద్ధి చేసేటువంటిది. తర్వాత సత్సంతానాన్ని కలుగజేసేటువంటిది, శుభాన్ని కలుగజేసేటువంటిది, నానాకర్మ సుసాధనం అని అన్నారు. రకరకాలైనటువంటి ఎన్నో ఇతరమైన పనులన్నింటినీ కూడా సాధింపచేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటిది ఈ పంచాంగ శ్రవణము. సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందువల్ల పంచాంగాన్ని మనం వినాలండి అని చెప్పారు. అంటే పంచాంగం వినటము అంటే ఏంటి? ఓ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడండి మీకు? అమ్మా నువ్వు ఈ టెస్ట్ రాయించుకో, ఆ టెస్ట్ చేయించుకో, ఇది చేయించుకో, అది చేయించుకో అని ఓ 10 టెస్టుల లిస్టు రాసిస్తాడు మీకు. ఆ రోగాలన్నీ మీకు ఉన్నాయనా దానికి అర్థం లేదుగా. కానీ దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? 10 రకాల టెస్టులు రాస్తే నీకు ఎప్పుడు గుండె నొప్పి రావచ్చో డాక్టర్ ముందే చెప్తాడు, అవునా కాదా? నీకు ఎప్పుడు షుగర్ వస్తుందో చెప్తాడు ఆయన. నీ బీపీ ఎంత ప్రమాదకరం కాబోతున్నదో ముందు చెప్పేస్తాడు ఆయన. ఈ రోగాలన్నీ నీకు ముందు వచ్చినాయా? ఏవి రాలేదు, కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి డాక్టర్ గారు మీకు ఎలా చెప్పాడు? నీ శరీరంలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ని కనుక్కోవటం వల్ల, వాటిని గురించి తెలుసుకోవటం ద్వారా రాబోయేటువంటి దుష్పరిణామాలు ఇవి. దీనికి ఏం చెయ్యాలండి మరి? అమ్మా ఇదిగో ఫలానా టాబ్లెట్ వేసుకో, నీ రక్తము బాగా చిక్కబడిపోయింది, గుండె ఎక్కడైనా నాళం లోపల రక్తం గడ్డగట్టుకోవచ్చు, కాబట్టి రక్తం పలసబడేటువంటి ఓ టాబ్లెట్ నీకు ఇస్తాను అంటాడు.
వేసుకుంటూ ఉంటారు. మీలో చాలామంది వెళ్ళి ఉంటారు ఈ పాటికి డాక్టర్ల దగ్గరికి. ఈ రోజుల్లో డాక్టర్ల దగ్గరికి పోని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అవునా? ఇవన్నీ డాక్టర్లు ముందే చెప్తున్నారు, మనం చేస్తున్నాం. మరి పంచాంగం ఏం చేస్తుందండి? ఇదే చేస్తుంది పంచాంగం కూడా. అయ్యా, నీకు రాబోయేటువంటి సంవత్సరంలో ఇదిగో ఇదిగో నీకు ఈ నష్టాలు లాభాలు జరగబోతున్నాయి, నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇవి కొలెస్ట్రాల్లో రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. మంచి కొలెస్ట్రాలు, చెడు కొలెస్ట్రాలు, గ్లైకోజరైనో ఇవి అవి ఏవేవో చెప్తా ఉంటారు. మరి ఈ మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోండి, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి అంటాడు డాక్టర్. దానికి ఏం చెయ్యాలి, దీనికి ఏం చెయ్యాలి ఏదో చెప్తాడు. పంచాంగం కూడా ఫలానా ఫలానా గ్రహం వల్ల నీకు ఈ దోషాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని నువ్వు తగ్గించుకోవలసిన అవసరం ఉన్నది అని చెప్తుంది. జాగ్రత్త పడటానికి ఒక అవకాశం పంచాంగం మనకిస్తోంది. మరి ఇక్కడ మీరు ఇంకో మాట కూడా అడగచ్చు. ఏమండి, డాక్టర్ ఇన్ని మాటలు చెప్పినా, ఇది చెప్పినా పుట్టుక్కుమని పోయేవాడు పోతున్నాడు కదా, పంచాంగం విన్నంత మాత్రాన మనకి రాబోయేటువంటి ఫలితాలు రాకుండా ఉంటాయా అంటే వస్తాయి. కర్మ యొక్క ఫలితాన్ని కాదు అనటానికి వీల్లేదు. కర్మ ఫలితం ప్రతివాడు అనుభవించాల్సిందే. సాక్షాత్తు పరమాత్మే కర్మ ఫలితాన్ని అనుభవించినటువంటి వాడు. ఆ మహేశ్వరుడు భిక్షాయాచన ఎందుకు చేస్తున్నాడు? కర్మ ఫలితం. శ్మశానాల్లో ఎందుకు తిరుగుతున్నాడు? ఇవి అన్నీ కూడా కర్మ ఫలితాలని వాళ్ళు అనుభవించాల్సిందే. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తనల్ని వదిలేసి వెళ్ళిపోతే, అయ్యో నా దగ్గర నుంచి నా లక్ష్మి వెళ్ళిపోయిందే అని చెప్పి బాధపడుతూ వేల సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు ఆమె తిరిగి రావాలి అని చెప్పి. ఆయనకేం అవసరం? కావాలంటే మరు నిమిషంలో లక్ష్మీదేవి రాదా? కాదు. ఆ కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాడు. అలాగ ఎవరికైనా సరే కర్మ ఫలితం అనుభవించకుండా దూరం అయ్యేది లేదు కనుక పంచాంగ శ్రవణం అనేటువంటిది మీ కర్మ ఫలితాలని దూరం చేసేదేమీ కాదు. మరి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడే మీకు చెప్పాను కదా, రాబోయేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముందుగా తెలుసుకొని మనల్ని మనము కొద్దిగా సంస్కరించుకొని మనల్ని మనం కొద్దిగా మంచి దోవలో పెట్టుకోవటానికి, మనలో ఉండే చెడును తగ్గించుకోవటానికి, మంచిని పెంపొందింపజేసుకోవటానికి ఇది ఒక అవకాశం కలగజేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను పంచాంగ శ్రవణం చేసేసాను కాబట్టి నాకేం కష్టం రాదు అని అనుకోవద్దు. వచ్చేవి వస్తాయి, కానీ వచ్చే వాటి యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ప్రస్తుతానికి వస్తే ఏవి ఉగాది ఇది అంటే విశ్వావసునామ ఉగాది అని చెప్పి అన్నాం. దేన్ని బట్టి మనం ఈ ఉగాది జరుపుకుంటున్నాం అంటే, భారతదేశంలో ఈ సంవత్సరాదిని జరుపుకోవటానికి 5 రకాలైనటువంటి లెక్కలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఒక 3. చాంద్రమానమని చెప్పి మన ప్రాంతంలో చంద్రుని యొక్క గతిని పట్టి ప్రారంభం చేసుకునేటువంటిది చాంద్రమానము అని చెప్పి అన్నాం. సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి లెక్క వేసేటువంటి దాన్ని సౌరమానము అని చెప్పి అంటాం. ఈ చాంద్రమానము మన 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కువగా వాడబడుతూ ఉండేటువంటిది. సౌరమానము తమిళ ప్రాంతంలో అలానే కేరళ ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతూ ఉన్నది. ఇవి కాకుండా బార్హస్పత్యము అని చెప్పి ఒకటి, అంటే బృహస్పతి యొక్క గమనం, గురు గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పంచాంగ గణన చేసేటువంటి విధానం ఒకటి ఉంది. అది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో అనుసరిస్తున్నారు.
సరే, అన్నిటి గురించి చెప్పుకోవడానికి మనకు అంత సమయం ఉండదు కనుక ఒక్క చాంద్రమానం గురించే చెప్పుకున్నాం. మరి చంద్రుని యొక్క గతిని ఏ విధంగా నిర్దేశం చేస్తాం మనము అంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని అనుసరించి మనకి కాలగమనం ఏర్పాటు చేశారు. 27 నక్షత్రాలు మీకు అందరికీ తెలుసు. ఈ 27 నక్షత్రాలను సమూహాలుగా తయారు చేసి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా విభజించి, పాదము అంటే 1/4 అని అర్థం, అలాగా 27 × 4 మొత్తం కలిపితే ఒక 108 తయారవుతాయి మనకి. అష్టోత్తరం అని చేస్తూ ఉంటాం మనం. ఆ అష్టోత్తరం ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటిదే. ఈ 108ని మరలా ఇంకొక రకంగా విభజన చేసి 12 రాసులు అని చెప్పి తయారు చేశారు. ప్రతి పౌర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రానికి అనుగుణంగా ఆ నెలకు ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం మనం చైత్రమాసంలో ఉన్నాం. అంటే ఈ నెల వచ్చేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ పౌర్ణిమ రోజున చిత్తా నక్షత్రం ఉంటుంది. మీరేం చూసుకోవక్కర్ల, రెడీగా ఉంటుంది అది అక్కడ. కాబట్టి చిత్తా నక్షత్రం ఉండేటువంటిది కనుక దీన్ని చైత్రమాసము అన్నాం. అలానే విశాఖ నక్షత్రం పౌర్ణిమ రోజు ఉంటే దాని వైశాఖ మాసం అంటాం. ఆషాఢం, శ్రావణం, శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణం. ఏమండి, ఇలాగా ప్రతి నెలకి ఆ పేర్లు దేని ద్వారా వచ్చినాయి అంటే, ఈ నక్షత్రాలు ఏవైతే పౌర్ణిమ రోజున ఉంటాయో దానికి అనుగుణంగా ఆ నెలకి ఆ పేరు పెట్టేశాం. ఇవి నెలలకు వచ్చినటువంటి పేరు. ఇక సంవత్సరానికి పేర్లు ఎలా పెట్టాం మనము అంటే, ఒక 60 సంవత్సరాలుగా దీన్ని డివైడ్ చేశాం. ఎందుకు 60 అనే సంఖ్యకే ప్రాధాన్యత అంటే, మానవుడికి పూర్ణాయుష్ అనేటువంటిది 60 సంవత్సరాలుగా లెక్కేశాం. ఏమండి, అంతకన్నా బతకడా మనిషి అని అనమాకండి, అంతకన్నా కూడా బతుకుతాడు. కానీ ఈ పూర్ణాయుష్ అంటే చక్కగా గొప్ప యవ్వన స్థితిలో ఉండేటువంటిది 60 ఏళ్ళు. అంటే 60 ఏళ్ళు వచ్చిన వాడి దాకా వాడు యూత్ కిందే లెక్క. ఏదో మనకి సినిమాల్లో చెప్తుంటారే, నువ్వేం యూత్ రా అంటాడు వాడిని. వాడు యూత్ అని చెప్పి నువ్వు నేను కాదు చెప్పింది, మన శాస్త్రమే చెప్పింది 60 ఏళ్ళు వచ్చేదాకా వాడు యూతే. 60 దాటితే ముసలివాడు. అప్పుడే కదండి సీనియర్ సిటిజన్ అంటున్నాం మనం వాడిని. అవునా? సీనియర్ సిటిజన్ ఎప్పుడవుతాడు మనిషి? నీ 60 ఏళ్ళు పూర్తయితే, అంటే నీ లైఫ్ సైకిల్ తిరిగిపోయింది ఒకసారి. తర్వాత నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటావో అదంతా కూడా ఎక్స్ట్రా బోనస్ నీకు. ఈ బోనస్ ఎన్నేళ్ళు బతుకుతావో అన్నేళ్ళు నువ్వు బతుకుతావు, ఆ తర్వాత సంగతి. ఈ సంపూర్ణమైనటువంటి ఒక చక్రానికి మనము ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెట్టాం. ఆ పేర్లు ఎలా పెట్టుకున్నాము? మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకునేవి కాదు పేర్లు. ఆ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రావటానికి ఆస్కారం ఉందో ఆ ఫలితాలని దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సరానికి ఆ పేరు పెట్టారు. ప్రభవ, విభవ అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. సరే, ప్రతి సంవత్సరం పేరు మనం చెప్పుకోవడాలంటే బోల్డ్ టైం పడుతుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 చెప్పుకుందాం చాలు. ఇంతకు ముందు జరిగిన సంవత్సరం ఏమిటి? క్రోధినామ సంవత్సరం కదా. అది పూర్తయిపోయింది నిన్నటితో. ఈ రోజు నుంచి వేరే సంవత్సరం ప్రారంభమైంది. ఎందుకు ఆ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అన్న పేరు వచ్చింది అంటే, ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా అటువంటి కోపస్వభావం కలిగినటువంటి వాళ్ళుగా. కోపస్వభావం అంటే ఏంటి? ఎదుటి వాడి మీద కచ్చిపోతాను, వాడిని నాశనం చేసేయాలి, వీడిని పొడి చేయాలి, వాడు పైకి రాకుండా చూడాలి. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యవహారాలు ఎక్కువగా మనుషులు చేసేవాళ్ళు. అదంతా అనుభవించేసాం మనం, మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పని లేదు దాని గురించి. కాబట్టి ఆ క్రోధినామ సంవత్సరం సంపూర్ణం అయిపోయింది.
మరి ప్రస్తుతం రాబోయేటువంటి సంవత్సరం ఏమిటి? విశ్వావసునామ సంవత్సరం. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఆ పంచాంగమే మనం ప్రస్తుతం శ్రవణం చేయబోతూ ఉన్నాం. ఎందుకని విశ్వావసు, దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు అని పేరు. అంటే ఎవరికైతే సమస్తమైన విశ్వము సంపత్తుగా ఉన్నదో ఆయన యొక్క సంవత్సరం ఇది అని అర్థం కాదు. ఇంకో అర్థం చెప్పుకుందామని అనంటే విశ్వం ఏవ వసుహు యది దదాత్ స విశ్వావసు అని చెప్పి అర్థం. సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా ఎవరైతే సంపదగా నీకు ఇవ్వగలుగుతాడో ఆయన విశ్వావసు అని చెప్పి అర్థం. ఎవరు ఇస్తాడు మనకి అంటే ఆ వాసుదేవుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీరామచంద్రుడు మనకు ఈ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు ఇస్తాడు అని దీనికి అర్థం. కాబట్టి సంవత్సరం ఎవరి పేరు మీద ఉంది? సాక్షాత్తు పరమాత్మ యొక్క పేరు మీదే ఉన్నది. ఇక ఆయన పేరులోనే ఉన్నది అనంటే ఎంత గొప్ప సంవత్సరం అయి ఉండాలి ఇది. కనుక ఈ సంవత్సరము అందరికీ కూడా అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంది. నేను చెప్పిన మాట బాగా అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్పాను? ఐశ్వర్యాలు కలుగుతాయి అన్న. ఐశ్వర్యాలు మాత్రమే కలుగుతాయి అని కూడా అర్థం. అంటే డబ్బు బాగా వస్తుంది కానీ జనాలకి మనశ్శాంతి సరిగ్గా ఉండదు అని కూడా అర్థం. డబ్బు బాగుండి మనశ్శాంతి బాగా లేకపోతే ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? మరి ఆ మనశ్శాంతి ఏ విధంగా లభ్యమవుతుంది అంటే భగవదార్చన చేత లభ్యమవుతుంది. కనుక మనం ఏం చెయ్యాలి? ఎవడైతే మనకు సంపత్తునిస్తున్నాడో ఆయనకి నమస్కారం చేసుకొని అయ్యా నన్ను చక్కగా చూడు అని ఈ సంవత్సరం అంతా మొత్తుకుంటూ ఉంటే ఆయనకి ఎప్పుడో మన కష్టాలు తీరుస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఆర్థికంగా ఎవరూ కూడా పెద్దగా నష్టపోయేటువంటి విషయాలు లేవు. అదే సమయంలో భగవదార్చన చెయ్యటం అనేది ప్రతివాడికి కూడా అవసరమైంది. భగవత్ సంబంధమైన కథలు వినటం, భాగవతులతోటి సహవాసం చేయటం, సత్కాలక్షేపం చెయ్యటం చాలా చాలా అవసరమైనటువంటిది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, డాక్టర్ గారు ముందే అన్ని టెస్టులు చేసేసి దానికి మీకు రిజల్ట్ చెప్తాడు. ఇవన్నీ మీకు సిమ్టమ్స్ అమ్మా అంటాడు. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు డిసీజ్గా మారతాయండి? ఆ సిమ్టమ్స్గా ఉన్నప్పుడు వాటిని కనుక మీరు లక్ష్య పెట్టకపోతే తర్వాత ఏమవుతుంది? అది రోగం కింద మారుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఈ జాగ్రత్తలు కనుక ముందే తీసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది, భగవంతుడి యొక్క ఐశ్వర్యము కూడా మనకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి రెండూ లభించే అవకాశం ఉన్నది కనుక దాన్ని మనము బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఇక ఈ సంవత్సరంలో సాధారణంగా అందరికీ కలిగేటువంటి ఫలితాలు ఏంటో మనము చూసుకుందామండి ముందుగా. తర్వాత ఒక్కొక్క రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం మనం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసంలో రాజకీయమైనటువంటి కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధాన్యాదుల యొక్క ధరలు పెరిగే అవకాశము కనపడుతోంది. వైశాఖ మాసంలో కలహాలు, ప్రజా సంక్షోభము ఇవి ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎడారి ప్రాంతం వాళ్ళు బాగా కష్టాలు పడి ఉంటారు. తరువాత జ్యేష్ఠ మాసంలో రోగాలు ఎక్కువగా ఉంటాయి, భయాలు, కలహాలు. ఆషాఢంలో ఎక్కువగా వర్షాలు పడే సూచన లేదు, అల్పవృష్టి. శ్రావణ భాద్రపద మాసాలకు వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో దుర్భిక్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మంచిగానే వర్షాలు పడతాయి. అలాగనే ఆశ్వీజ మాసానికి వచ్చేసరికి కొద్దిగా రోగపీడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వెండి బంగారం ధరలు మాత్రం బాగానే ఉంటాయి. ఆడవాళ్ళు చక్కగా ఇప్పటి నుంచే తయారై కూర్చోండి, బాగా బంగారం కొనుక్కోవచ్చు మీరు.
కార్తీకం, మార్గశిరం, పుష్యం. ఇక్కడికి వచ్చేసరికి వస్తువుల ధరలు బాగా ఉండే అవకాశం ఉంది. మాఘం, పాల్గొన మాసంలో ధరలు సరసంగా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రపంచంలో యుద్ధ వాతావరణం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మనం ఒక్కసారి గమనం చేసుకుంటే మొదటి 6 నెలలు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. తరువాత 6 నెలల పాటు మంచి మానసికమైనటువంటి శాంతి కూడా కలిగే అవకాశం ఉంది. విద్యారంగం పనితీరు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయాన్ని పాటిస్తూ అన్ని రంగాల్లో శ్రద్ధ వహించేటువంటి అవకాశం కనపడుతోంది. తరువాత ఆర్థికపరమైనటువంటి నేరాలు అంటే సైబర్ క్రైమ్స్ అంటాం మనం, ఇటువంటివన్నీ కూడాను బాగా పెరిగేటువంటి అవకాశం. ధార్మిక క్షేత్రాలకి మంచి కట్టుదిట్టమైన చర్యలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఆల్రెడీ ఒక రాష్ట్రంలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి చట్టం చేయటం జరిగింది. అయ్యా, మా దేవాలయాల మీద వచ్చే ఆస్తి, మా దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని మా దేవాలయాలకే మేము ఖర్చు పెడతాం, మిగతా వాళ్ళకి ఇవ్వము అని చెప్పి ఒక రూల్ పాస్ చేసి పడేశారు. కాబట్టి ధర్మపరమైనటువంటిది ఈనాడు వ్యవస్థ కనుక చూస్తే దేవాలయాల మీద వచ్చేటువంటి ఈ మనం దేవుడికి కానుగ్గా వేసేటువంటి ప్రతి రూపాయి కూడా అక్కడ ఎవడికో ఇచ్చేసుకుంటూ ఉన్నాడు. మనం మన దేవుడి కోసం కదండి ఇచ్చుకున్నాం, ఆడెవడో ఖర్చు పెట్టుకోవటం ఏమిటి? కనుక ఇటువంటి వ్యవస్థ దూరం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యత కుదిరి మంచి ప్రగతిశీలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనపడుతోంది. నూతన రక్షణ వ్యవస్థ, ఆయుధ వ్యవస్థ మనకు ఉండే అవకాశాలున్నాయి. అంతర్గతమైన శత్రువుల్ని గమనించుకోవలసిన అవసరం మనకు కనపడుతోంది. ఇది సాధారణమైనటువంటి సంవత్సర ఫలితము. తర్వాత ముఖ్యంగా మనము సంవత్సరం రాగానే మూఢం ఎప్పుడండి అంటూ ఉంటాం. అంటే ఈ మూఢమి, కత్తరి అని చెప్పి అంటాం. కత్తెర అని దానికి తెలుగులో పేరు పెట్టాం. ఈ మూఢమి, కత్తెర ఉండేటువంటి సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు మన వాళ్ళు చెయ్యరు. కనుక ఆ మౌఢ్య నిర్ణయం దేన్ని బట్టి జరుగుతోందో జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ దాకా కూడా ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు మనకి. దానిలో గురుమౌఢ్యమి అని చెప్పి అంటాం. అలాగే నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ దాకా కూడా శుక్రమూఢమి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే సరస్వతీ నది పుష్కరాలు జరిగేటువంటి అవకాశం. మే నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతీ నది పుష్కరాలు జరిగేటువంటి అవకాశం కూడా మనకి అవకాశం కాదు, జరుగుతాయి తప్పనిసరిగా. ఇది మనకి సాధారణమైనటువంటి ఫలితాలు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ప్రతి నెల కూడాను అంటే ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని సాధారణమైనటువంటి ఫలితాలు కనుక ఒక్కొక్క రాశి యొక్క నిర్ణయం దేన్ని బట్టి జరుగుతుంది అనంటే ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి. మీరందరూ కూడా మీ నక్షత్రాలు మీ జన్మ నక్షత్రం ఏదో మీకు తెలిస్తే ఆ రాశిని మీరు తెలుసుకొని మీ యొక్క ఫలితం ఎలా ఉంటుందో మీరే తెలుసుకోండి కొద్దిగా. మొట్టమొదటగా అశ్వని, భరణి, కృత్తిక. అంటే అశ్వని నక్షత్రానికి 4 పాదాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఇంతకుముందే చెప్పాను. భరణి నక్షత్రానికి ఉండేటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం. మరి కొంతమందికి ఏమండి మాకు నక్షత్రం తెలియదు కదా, మేము ఎలా తెలుసుకోవాలి, మా రాశి ఎలా ఉంటుంది అనేటువంటి సందేహం కూడా కలగచ్చు. ఇలాంటివన్నీ పాపం మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఆలోచించేశారండి. ఎందుకంటే మనకి ఇట్లాంటి విషయాల్లో పెద్ద గుర్తుండవు. ఏమయ్యా ఫలానా సినిమాలో హీరో ఎవడు అంటే మాత్రం ఎమ్మటే చెప్తాం. అక్కడ హీరోయిన్ ఏ చీర కట్టుకుంది ఆడవాళ్ళు ఎమ్మటే చెప్పేస్తారు. లేకపోతే వాణిశ్రీ మెడలో ఇది వేసుకుంది ఇప్పటికి కూడా చెప్తారు. ఆ వాణిశ్రీ కూడా ఉందో పోయిందో మరి. ఆ వాణిశ్రీ మెడలో ఇదిగో ఇట్లాంటిది ఉండేదండి మెడలో ఇది, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ మనకి ఏమండి శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఆయన ఎప్పుడో చెప్తాడుగా టీవీలో చూద్దాంలే అంటాం. ఇవి మాత్రం గుర్తుండవు మనకి.
కదా. కాబట్టి మన వాళ్ళకి ఇవి గుర్తుండవని చెప్పి మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా, పుట్టంగానే ఏదో పెద్ద పంతులు గారి దగ్గరికి ఎక్కడికో పోయేవాళ్ళుగా, పోగానే ఆయనకి ఓ పేరు చెప్పేవాడు. ఒరే అబ్బాయి, మీకు పుట్టినటువంటి పిల్లవాడికి ఈ పేరుతో ప్రారంభమయ్యేటువంటి పేరు ఏదన్నా పెట్టుకో అన్నాడు. వాడికి చాతో ప్రారంభమయ్యే పేరు పెట్టు, వాడే చలపతో గిలపతో పేరు పెట్టుకుంటాడు. వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో వాడికి తెలియదు, వాడి పేరు వాడికి తెలుసుగా, అవునా కాదా. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత వీడెప్పుడో 25 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అప్పుడు కూడా బోడు, ఎందుకంటే అప్పుడు యువ రక్తం కదా, అన్నీ నాకే వచ్చు అనుకుంటాడు. ఓ 40 ఏళ్ళు వచ్చేసరికి 4 ఎడాపెడా దెబ్బలు తగిలితే అక్కడ ఇక్కడ అప్పుడు పరిగెత్తుతాడు. ఆ పంతులు గారు ఎక్కడున్నాడు, ఈ అయ్యవారు ఎక్కడున్నాడు, ఆ దేవుడు ఎక్కడున్నాడు, అప్పుడు పరిగెత్తాం. అయ్యా నాకు జాతకం ఎట్టా ఉందో చెప్పండి అంటాడు. ఏం చెప్తావు నీ జాతకం, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నీకు తెలియదు, నీ రాశి ఏమిటి నాకు తెలియదు, ఏమి తెలియకపోతే ఏం చెప్పను నేను, ఏదో ఒకటి చెప్తేనా జరిగితే మంచిది, జరగకపోతే అయ్యోరికి ఏం తెలియదని ఆయన తిట్టిపోతాం, అవునా. కాబట్టి ఏం చెప్పారు అని అంటే, ఒరే నాయన ఈ అక్షరంతో పేరు పెట్టుకో అన్నారు. సరే నాకు నక్షత్రం తెలియదు అంటే ఆ పంతులు గారు ఏమడిగేవాడు, నీ పేరేమిటయ్యా, సార్ నా పేరు చలపతండి అన్నాడు అనుకోండి, అంటే ఆ చలపతి తిప్పేవాడు అనమాట. దీనిలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అక్షరంతో పేరు పెట్టుకోమని చెప్పి ముందే తయారు చేసి పెట్టేశారు మన వాళ్ళు. దాని నామ నక్షత్రం అని ఓ పేరు కూడా పెట్టారు. నామ నక్షత్రాలు ఏమి లేవు వాస్తవానికి, ఎవరన్నా చెప్తే నమ్మే మాకండి. నామ నక్షత్రం అనేది కేవలం ఒక గుర్తు అంతే. మీ వాస్తవికమైనటువంటి నక్షత్రం మీకు కనుక తెలిస్తే నామ నక్షత్రం జోలికి పోమాకండి, ఇది తెలియకపోతే దాని సంగతి చూసుకోండి. ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ 9 మీ దగ్గర అంటే ఈ అశ్విని భరణి కృత్తిక ఈ 3 నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉండి ఉంటే దాన్ని గమనించుకోండి. లేదు అని అంటే చూ చే చో లా లీ లూ లో ఆ ఎన్ని చూసారా, 9 మొత్తం. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం పెట్టేశారు మన వాళ్ళు. ఈ 9 అక్షరాలతో మీ పేరు కనుక ప్రారంభమవుతుంటే ఈ మేషరాశి నాది అని తెలుసుకోండి. అంటే మొట్టమొదటి రాశి కాబట్టి ఎక్కువ వివరణ ఇచ్చాను, తర్వాత నుంచి ఇంత వివరణ ఇవ్వని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇది మేషరాశి, వీరి యొక్క ఆదాయ వ్యయాలు 2-14గా ఉన్నాయి. అంటే 2 వంతులు ఆదాయం వస్తే ఖర్చు 14 రూపాయలు బయటికి పోతుంది. 2 రూపాయలు లోపలికి వచ్చినాయంటే బయటికి 14 రూపాయలు పోతాయి అని అర్థం. అప్పుడు ఏం చేయాలో తెలుసా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. సూక్ష్మాలు అంటారు, ధర్మ నిర్ణయం చేసుకోవటం అన్నమాట. ఈ సంవత్సరం కనుక మనకి బాగా ఖర్చు ఉందనుకోండి, ఎంబటే బ్యాంకుకు పోయి లోన్ అప్లై చేయండి. అర్థమైందా? లోన్ అప్లై చేస్తే ఏమవుతుంది, నెలకి మీకు 2 రూపాయలు వస్తే ఈఎంఐ 10 రూపాయలు కట్టాలి, అవునా కాదా. కాబట్టి వచ్చే ఆదాయం 2, బయటకు పోయే ఖర్చు 14. పోతే పోనీయండి, చివరికి డబ్బులు మిగులుతాయా లేదా మీకు? ఓ 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత డబ్బులు మీ చేతికి వస్తాయా లేదా? ఇప్పుడు డబ్బు తీసుకున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఉంచుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఏమైంది, ఖర్చు పెరిగిందా లేదా? ఆదాయం అంత ఉందా? లేదు కదా. ఇవి సూక్ష్మాలు తెలుసుకోవటం అంటే. కాబట్టి ఇటువంటి సూక్ష్మం తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చెయ్యాలి మనం. 2 ఆదాయం, వ్యయం 14. నేను చెప్పింది సరిగ్గా అర్థమైనట్లేదు, చాలామందికి మొహం ఇలా పెట్టి చూస్తూ ఉన్నారు, ఏంది ఈయన ఇలా చెప్తున్నాడు అని చెప్పి. బాగా ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. రాజపూజ్య అవమానాలు 5-7గా ఉన్నాయి. అంటే మిమ్మల్ని గొప్పగా చెప్పేవాళ్ళు 5 ఉంటే మిమ్మల్ని తిట్టేవాడు 7 మంది ఉంటారని అర్థం.
ఇది ఈ సంవత్సరంలో వీళ్ళకు ఉండేటువంటి ఫలితాలు. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు, ఉద్యోగులకు పదోన్నతి కలిగేటువంటి అవకాశం ఉంది, వ్యాపారులకి వారి వారి వృత్తులలో గణనీయమైనటువంటి పెంపొందు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది, విద్యార్థులు పురోగతి సాధిస్తారు, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు కొంత నిరాశ కలిగేటువంటి మాట వాస్తవం, కానీ ఆ తరువాత మంచి ఆశావహమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. ఇది మేషరాశి వారి యొక్క ఫలితం. అలాగనే తరువాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరెవరు అంటే, ఇంతకుముందు కృత్తికా నక్షత్రంలో మిగిలిన 3 పాదాలు, రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా, మృగశిర నక్షత్రంలో 2, అవొక 3, ఇదొక 4, 7, తర్వాత ఇక్కడ ఉండే 2, మొత్తం 9 పాదాలు. ఏనికైనా 9 పాదాలే ఉంటాయి. కాబట్టి ఈ 9 పాదాల్లో వాళ్ళకి ఇక నామ నక్షత్రం చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ. వీటిల్లో అంటే ఈ అక్షరాలతో మీ నామం ప్రారంభమవుతుంటే, మీ పేరు కనుక ప్రారంభమవుతుంటే ఇది మీది. వీరికి ఆదాయం 11, వ్యయం 5. అంటే డబ్బు బాగా వస్తుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చే డబ్బుని ఎలాగ దాచిపెట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సరం వచ్చింది కదా, బాగానే ఉంది కదా, నేను ఖర్చు పెట్టేసుకుంటాను అంటే వచ్చే సంవత్సరం ఏమవుతుంది, గుండు కొట్టుకొని పోతాం. కాబట్టి ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలో తెలియాలి. దీన్నే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియక జనాలు దెబ్బతింటూ ఉంటారు ప్రతిసారి కూడా. కాబట్టి ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం మనిషికి. దాన్ని మనం సరిగ్గా పాటించుకోవటానికి పంచాంగ శ్రవణం పనికొచ్చేటువంటి విధానం. అలానే రాజపూజ్య అవమానం 1, 3 అన్నారు. అంటే అవమానం బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి, నోరు మూసుకొని కూర్చొని ఉండాలి. అవునా, ఎక్కువ వాగామంటే ఏదో ఒకటి జనాలు మనల్ని తాటాకులు కడతారు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కనుక ఊరుకున్నామంటే మనకి అవమానం జరిగే అవకాశం తక్కువైపోతుంది. ఇప్పుడు పంచాంగం వల్ల ప్రయోజనం ఉందంటారా లేదంటారా? చెప్పండి. మీరు చెప్తేనే ముందుకు పోతా, లేకపోతే పూర్తి చేసి ఓం నమ శివాయ అని లేచేద్దాం, ప్రసాదం తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఇది దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం అండి. ఇవన్నీ తెలుసుకోవాలి మనకి. వీరికి సలహా సంప్రదింపులు, బాగా ఇతరులకు సలహా సంప్రదింపులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర అందరి దగ్గర గౌరవ మన్ననలు పొందుతారు. అలా అని చెప్పి ప్రతివాడికి అనవసరంగా సలహాలు ఇవ్వమాకండి. అడగందే ఎవరికి సలహా ఇవ్వకూడదు, అది బాగా ధర్మ సూక్ష్మం. అనవసరంగా సలహా ఇచ్చావనుకోండి, నేను ముందే చెప్పానా, ఆడి దగ్గర మాట వినొద్దని చెప్పానా, నువ్వు విన్నావు, పోయావా లేదా ఈరోజు అంటాడాడు. నువ్వు సలహా ఇవ్వటం ఎందుకు, వాడి దగ్గర వీడి దగ్గర చీవాట్లు చెప్పు దెబ్బలు తింటాం ఎందుకు? అందుకే చెప్పింది, నోరు మూసుకొని ఉంటే ఉత్తమం లేదు, పూసుకున్నంత పాడి పని లేదు, ఊరుకున్నంత ఉత్తమమైన పని లేదు అన్నారు పెద్దవాళ్ళు. అవునా కాదా? కాబట్టి ఆ విధంగా సంపాదించినటువంటి దానిలో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. మనం ఇంతకుముందే చెప్పాం, 11, 5 అని అంటే దాచిపెట్టుకుంటారనేగా అర్థం. 11 ఆదాయం వచ్చింది, 5 వ్యయం కింద పోయిందనమాట. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపేవాళ్ళు, వీరికి జీవితము సామాజిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులకు విలువనిస్తారు, వారికి చేదోడు వాదోడుగా ఉంటారు, ఆకస్మికమైనటువంటి ఆదాయం కలిసి వస్తుంది. తరువాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఎవరెవరు అంటే, ఇంతకుముందు మృగశిర నక్షత్రంలో ఉండే 2వ పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసులో ఉండేటువంటి 3 పాదాలు, ఇవన్నీ కలిపితే మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి వాళ్ళు నామ నక్షత్రాలు ఏమేమిటి అంటే క, కి, ఖు, ఖ, జ్ఞ, చ, హు, హే, హో.
వీటితో ప్రారంభమయ్యేటువంటి పేర్లు గనక ఉంటే వారిది మిథున రాశి. వీరి ఆదాయ వ్యయాలు చాలా గొప్పగా ఉన్నాయి. 14 ఆదాయం, 2 వ్యయం. డబ్బులే డబ్బులు. ఇంట్లో పెట్టెల నిండా, బీరువాల నిండా దాచిపెట్టుకోవచ్చు. రాజపూజ్యం, అవమానం కూడా చాలా గొప్పగా ఉంది. 4, 3. కాబట్టి మనల్ని గౌరవించే వాళ్ళు కూడా బాగా చక్కగా ఉన్నారు. చాలా మంచి ఆశావహమైన దృక్పథంతో ఉంటారు. జన్మరాశిలో గురు సంచారం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇతరులని ఆకట్టుకుంటారు. స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. అవివాహితులైన వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ఏదన్నా కష్టం నష్టము ఉంటే అది కొద్దిగా దూరమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. సమాజంలో ప్రతిభావంతమైనటువంటి వాళ్ళు, గౌరవనీయమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు వీరు. ఇది వీరికి జరిగేటువంటి, అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మాట అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. వీళ్ళకి వివాదాలకి దూరంగా ఉండండి. సంతానానికి వివాహాది శుభయోగాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. గృహ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితం. తరువాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు, పునర్వసు నక్షత్రం ఇంతకుముందు దానిలో మిగిలినటువంటి 4వ పాదం, పుష్యమి నక్షత్రం సంపూర్ణంగా, ఆశ్లేష నక్షత్రం సంపూర్ణంగా. నామ నక్షత్రాలకు చూస్తే హే, హూ, హో, డా, హే, డి, డు, డే, డో వీరి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేరు ఉంటే వారు కర్కాటక రాశి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా చాలా బాగున్నాయి. 8, 2గా ఉంది ఆదాయం వ్యయం. రాజపూజ్య అవమానాలు కూడా చక్కగా ఉంది. 7, 3, 7:3లో ఉంటుందన్నమాట. వీరు మంచి మంచి సభల్లో పాల్గొని ఇతరులను ప్రభావితం చేయగలిగిన వాళ్ళుగా ఉంటారు. వ్యక్తిగత విజయాలను ఇతరులతో మెరుగైన సంభాషణ ద్వారా అన్ని రంగాల్లో విజయం సంపాదిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి అవకాశం వచ్చి కొత్త ఉద్యోగం పొందుతారు. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో వృద్ధి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు సృజనాత్మకతతో వ్యవహరించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. నూతన ఆవిష్కరణలు చేస్తారు. గృహ విషయాల్లో సంతోషంగా ఉంటారు. అత్తమామల నుంచి శుభ వార్తల్ని అందుకుంటారు. అక్టోబర్లో ముఖ్యంగా బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు విద్యా, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటి అనేక సత్ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది వీళ్లకు. ఆ తరువాత రాశి సింహరాశి. మఖా నక్షత్రంలో ఉండేటువంటి 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో సంపూర్ణం, ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం. ఈ 9 వీరివి. నామ నక్షత్రాలు చూస్తే మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే. వీరి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. అంటే 11 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది, ఏం మిగలదు. రాజపూజ్యం, అవమానం ఎక్కువగా ఉంది. 3, 6 అంటే 3 వంతులు గౌరవం దొరికితే 6 వంతులు మీకు కష్టం నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆదాయం అయితే బాగా ఉంటుంది, కానీ వచ్చినటువంటి ఖర్చంతా, ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది వారికి స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. అకస్మాత్తుగా ధనం చేతికి అందుతుంది. పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. వీరికి గురువు ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తొలగి మార్గం సజావుగా ఉంటుంది. ధనాదాయం కలుగుతుంది. అంటే అన్నీ మంచిగా ఉన్నాయి కదా అని చెప్పి సంతోషపడద్దు, అంతకంత ఖర్చు కూడా ఉన్నది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఆ తరువాత కన్యారాశి
ఈ కన్యారాశి ఎవరెవరిది అనంటే ఉత్తరా నక్షత్రంలో మిగిలినటువంటి 3 పాదాలు, హస్తా నక్షత్రం సంపూర్ణంగా, చిత్తా నక్షత్రంలో ఉండేటువంటి 1, 2 పాదాల వారు దీనికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీరి యొక్క నామ నక్షత్రాలు టో, పా, పీ, పూ, షం, నా, ఢ, పే, పో. ఈ యొక్క నామ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు 14-2 అంటే మంచి ఆదాయం ఉంది. 14 రూపాయలు డబ్బులు వచ్చినాయి అంటే 2 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీకు కావలసినంత డబ్బు ఇందాక చెప్పాం కదా. రాజపూజ్యం అవమానము ఇది సరి సమానంగా ఉంది, 6-6గా ఉన్నది వీరికి. కాబట్టి అన్ని విషయాల్లో మంచిగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథాన్ని వీళ్ళు అలవర్చుకుంటారు. ఇంతకుముందు వాళ్లకు ఉన్నటువంటి మానసికమైన సమస్యలు తొలగి తిరిగి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ధనం నిల్వ చేయగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతి పొందేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకి వారి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక రంగ నిపుణులకి, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి, షేర్ మార్కెట్ల వాళ్ళకి, వడ్డీ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా బాగుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి దీర్ఘకాలికమైన పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వివాహాల వారికి జరుగుతాయి. శుభయోగాలు సంప్రాప్తిస్తాయి. ఇవి మన మిథున రాశి వారి, కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. తరువాత తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి చివరి 2 పాదాలు, స్వాతి నక్షత్రం సంపూర్ణంగా, విశాఖ నక్షత్రంలో ఉండేటువంటి మొదటి 3 పాదాల వారు తులారాశికి సంబంధించిన వారుగా ఉంటారు. వీరి నామ నక్షత్రాలు రా, రి, ట, రు, రే, రో, త, తి, తు, తే. ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేరు ఉంటే వారికి తులారాశి సంబంధించినదిగా ఉంటుంది. వీరి యొక్క ఆదాయ వ్యయాలు 11-5గా ఉన్నాయి. అంటే గొప్ప ఆదాయమే ఉంది, 5 మాత్రమే ఖర్చు ఉంది. రాజపూజ్య అవమానాలు గనక చూస్తే 2-2గా ఉన్నాయి వారికి. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, సహనము కలిగి స్వభావంలో సున్నితత్వం కలిగి ఉంటారు. ఆదాయానికి తగిన ఖర్చు, ఉద్యోగం చేసే వారికి తగినటువంటి గౌరవం. తర్వాత ఆన్లైన్ వ్యాపారాలు బాగా అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తోబుట్టువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కష్టపడి శ్రమించిన తరువాతే వీరు విజయాన్ని పొందుతారు. సంవత్సరారంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇది వీరందరూ కూడాను పొందేటువంటి గొప్ప ఫలితం. తరువాత వృశ్చిక రాశి అన్నాం. ఈ వృశ్చిక రాశి వారు ఎవరు అనంటే విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రం సంపూర్ణంగా, జ్యేష్ఠ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు. ఇవి వీరికి మొదటి జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణం అండి, 4 పాదాలు, మొత్తం 9 కదా. తర్వాత ఆదాయ వ్యయాలు చూస్తే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు వీటితో ప్రారంభమయ్యేటువంటివి. కాబట్టి వీరికి సంవత్సరంలో ఉద్యోగం పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరలా సంవత్సరాంతంలో మరలా ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి మధ్యలో పరిస్థితి చాలా దైన్యంగా ఉంటుంది. వారు కొత్త ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. తర్వాత డిసెంబర్లో సంపదను సుస్థిరం చేసుకుంటారు. వ్యాపారస్తులు కొనుగోళ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని గురించి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతూ ఉన్నది. ఇది మనం గమనించుకోవలసిన విషయం. నక్షత్రం ఏ, యో, బా, బీ, భూ, ధా, బా, డా, భే ఈ నామ నక్షత్రాలు సంబంధించినటువంటి వీరికి వీరు
ఆర్థికపరమైనటువంటి విషయాలలో వృద్ధి సానుకూలతని పొందుతారు. ఆదాయ వ్యయాలు రెండు సరిసమానంగా ఉన్నాయి. అంటే 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అప్పులేమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. వివాహం వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందకరమైన అదృష్టాన్ని అనుభవిస్తారు. తరువాత క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గనక అవలంబిస్తే చతుర్థ స్థానంలో ఉండే శని సంచార దోషాన్ని అధిగమిస్తారు. లేకపోతే మత్తుమందుల బారిన పట్టం, జూదాల బారిన, బెట్టింగుల బారిన, ఇలాంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాల్లో పడిపోయేటువంటి అవకాశం ఉంది. జూలై నుంచి నవంబర్ మధ్య ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ అవసరం. స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. కుటుంబ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. డబ్బు కూడా బాగా ఖర్చు చేస్తారు. తోబుట్టుల ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ అందరికీ సహాయం చేస్తుంటారు. ఆకర్షణీయమైనటువంటి వక్తృత్వ ధోరణి కలిగినటువంటి వారుగా ఉంటారు వీరు. మకర రాశి ఫలితం. మకర రాశి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ నక్షత్రం సంపూర్ణం, ధనిష్టా నక్షత్రంలోని మొదటి 2 పాదాలు. నామ నక్షత్రాలకు వస్తే భో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి ఈ నామ నక్షత్రాలతో ప్రారంభమయ్యేటువంటి వారు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు 8, 14గా ఉన్నాయి. రాజపూజ్యం అవమానం వచ్చి 4, 5గా ఉంటుంది వీళ్ళకి. గురుని యొక్క షష్ఠరాశి యందు సువర్ణమూర్తి అవటం చేత ఈ రాశి వారు వివేకవంతులు, ఉదార స్వభావులుగా ఉంటారు. జనాదరణ పొందుతారు. శత్రువులపై జైనికేతనం వెదజేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరంలో వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్లో ఆర్థికంగా అభివృద్ధి ఉంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. వైవాహిక సంబంధాల్లో పురోగతి ఉంది. గురుని యొక్క విశేష వీక్షణ చేత ధన, భాగ్య, న్యాయ, వ్యయస్థానాలు ప్రభావితమవుతాయి. ఇది వీరికి ఉండేటువంటి లాభం మకర రాశి వారికి. తరువాత కుంభరాశి వారు. కుంభరాశి ఎవరిది అనంటే ధనిష్టా నక్షత్రంలో 11వ రాశి ఇది. 3, 4 పాదాలు, శతభిషం పూర్తి, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి సంబంధించిన వారు. వీరికి నామ నక్షత్రాలు గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద వీటితో ప్రారంభమయ్యేవి. ఆదాయ వ్యయాలు చూస్తే 8, 14గా ఉన్నాయి వీళ్ళకి. రాజపూజ్యం అవమానం 7, 5గా ఉంది. వీరు చక్కగా మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరులను గౌరవించటం కాకుండా వారి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగం ఆశించే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మకమైనటువంటి విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దృఢమైన సంబంధాలున్నాయి. సంతానానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఈ రాశి వారికి గురుడు 5వ స్థానమందు సంపదలను వృద్ధి చేస్తాడు. ఆరోగ్య విషయాల్లో స్వస్థత కలుగుతుంది. ధన విషయాలు, వారసత్వ సంపదలు వృద్ధి చెందుతాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఎవరు? పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తము, రేవతి నక్షత్రం వాళ్ళు సంపూర్ణంగా. నామ నక్షత్రాలు చూస్తే ది, దు, శ్రం, శ్యం, ఝ, ధ, దే, దో, చ, చి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వారు. వీరి ఆదాయ వ్యయాలు సరి సమానంగా 5, 5గా ఉన్నాయి. రాజపూజ్యం అవమానం 3, 1గా ఉంది. వీళ్ళు సంవత్సరారంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురి అవుతారు. సమస్యలు చుట్టుముట్టడం వల్ల అస్థిమితముగా అహంభావ స్వభావాలుగా చూడటానికి ఇతరులకు చికాకుగా కనిపిస్తారు. కానీ పరస్పర సామరస్యం, అవగాహన లోపం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలను, ఒత్తిళ్లను అధిగమిస్తూనే ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాలను సాధిస్తారు. ప్రతి పని శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది ప్రస్తుతం. అయినప్పటికీ క్రమశిక్షణతో న్యాయపాలన చేస్తూ సద్వర్తనులుగా ఉంటే ఏమాత్రం చెడు ఫలితాలు లభించవు. ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉంటుంది. దైవబలం ఉన్నది. మేధాశక్తి పెరుగుతుంది. ఎంత కష్టమైనటువంటి పనినైనా సులభంగా సాధించుకోగలిగిన సామర్థ్యం వీళ్ళకి ఉన్నది.
ఇలాగా 12 రాసుల వారికి వారి వారి యొక్క సాధారణమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి పంచాంగం ద్వారా చెప్పబడ్డాయండి. ఇవే మనం ఫైనల్ అనుకోవటానికి వీళ్ళే. అంటే సాధారణంగా మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఒక రోగి యొక్క లక్షణం ఎలా ఉంటుందో సాధారణంగా చెప్తారు. కానీ ఆ కరెక్ట్గా రోగి ఆ రోగం ఉందా లేదా అని డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నిర్ధారణ చేస్తాడు ఇది ఉందా లేదా అని. అలాగనే ఇవి సాధారణమైనటువంటి ఫలితాలు. వీటిల్లో ఎంతవరకు మనకు సంబంధించినవి అనేటువంటిది మీకు సంబంధించినటువంటి ఏ సిద్ధాంతి గారో ఎవరి దగ్గరకో మీరు వెళ్ళి మీ జాతక చక్ర ప్రకారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. ఇది సాధారణంగా అందరికీ ఉండేటువంటి స్థితి అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయటము అనేటువంటిది చాలా అవసరమైనటువంటిదిగా మన పెద్దవాళ్ళు నిర్ణయం చేయటము. ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులుగా పేరుగాంచినటువంటివి ఇవి. మన శాస్త్రాలలో వసంత నవరాత్రులకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మధ్యకాలంలో మనం విన్నటువంటి కొన్ని నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఒకటి, గణపతి నవరాత్రులు అని ఒకటి, ఇలాగ కొన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవీ నవరాత్రులు మనకి శాస్త్రంలో ఉన్నాయి, మాఘ నవరాత్రులు ఉన్నాయి, వారాహి నవరాత్రులు ఉన్నాయి, వసంత నవరాత్రులు ఉన్నాయి. సరే, ఈ మధ్యకాలంలో మన వాళ్ళందరూ కలిసి గణపతి నవరాత్రులను కొత్తగా మొదలుపెట్టేశారు. గణపతి నవరాత్రులు అనేది ఏ శాస్త్రంలో మనకి చెప్పబడి ఉండలేదు. గణపతి పూజా విధానం అన్నిట్లోనూ ఉంది, కానీ గణపతి నవరాత్రులు అనేది మనం తయారు చేసుకున్నటువంటిది. అది 9 రోజులని పేరు పెట్టుకొని ఒక ఆయన 9 అంటాడు, ఒక ఆయన 3 రోజులు చేస్తాడు, ఒక ఆయన 7 రోజులు చేస్తాడు, ఒక ఆయన ఏమో 22 రోజులు లేకపోతే 36 రోజులు ఏదో చేస్తున్నారు. ఎవడికి ఎప్పుడు దోస్తే అప్పుడు. ఈరోజు వినాయకుడిని తీసిపోయి నెలల్లో వేయాలి అనుకుంటే ఆ రోజు తీసిపోయి వేసేస్తారు. ఇది శాస్త్రం లేదు, సాంప్రదాయం లేదు, ఏమీ లేదు. అంటే నేనేదో వినాయకుడిని తక్కువ చేసి చెప్తున్నా అనుకోమాడు. వినాయకుడు గొప్ప ఆయనే, చేసే మనం పిచ్చి చేష్టలు అవన్నీ. కాబట్టి అలా కాకుండా ఈ వసంత నవరాత్రులు అనేటువంటివి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ముఖ్యంగా వసంత నవరాత్రుల్లో రామాయణాన్ని వినటం చాలా చాలా శుభప్రదమైంది. కనుక ఆ రామాయణ కాలక్షేపం, ఒకవేళ సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని వినే అవకాశం కనుక మనకి లేకపోతే కొద్దో గొప్ప సుందరకాండనన్నా పారాయణ చేసుకోవటము చాలా చాలా మంచిది. మనకి ఏ విధమైనటువంటి దోషమున్నా, ఏ విధమైన శత్రుభయమున్నా వాటన్నింటి నుంచి మనకి దూరం చేసి ఆంజనేయుడు మనకి సంపూర్ణమైనటువంటి మనోధైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని అందజేస్తాడు అనేటువంటి భావంతో సుందరకాండ పారాయణని కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. నేటి నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడాను సుందరకాండ పారాయణ ఇక్కడ జరుగుతుంది. సాయంత్రం 7 గంటల సమయంలో ప్రారంభమై 1 గంట, గంటన్నర పాటు ప్రతిరోజు కూడా సుందరకాండలోని విశేషాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాము. అలాగనే చివరి రోజున శ్రీరామనవమి సందర్భంగా వచ్చే ఆదివారం నాడు మనకి ఇక్కడ శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. తరువాత 7వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇవి అన్నీ కూడాను ఎంతో శుభప్రదమైనటువంటి విషయాలు. కనుక వీటన్నింటిలో కూడా మీరు భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ శ్రీరామచంద్ర సేవా సమితి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ మద్దలూరి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప స్థాయిలో సింగంశెట్టి శివరామకృష్ణ గారు, ముగిలి ఆనందరావు గారు, ముస్నూరి కోటేశ్వరరావు గారు, ఇంకా ఉపాధ్యక్షులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఇంకా ఎంతోమంది గౌరవ సలహాదారులు, కోశాధికారి, ప్రచార కార్యదర్శి, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు చాలామంది, వీరందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ మామిడిపాలెం కొండ మీద వేంచేసినటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానం ఒంగోలుకి ఒక ప్రత్యేకత కలిగినటువంటిది.
కొండ మీద రాముల వారి దేవాలయం ఉండడం చాలా అరుదు. భద్రాద్రి తరువాత అదేవిధంగా ఇక్కడ కొండ మీద వేయించేసినటువంటి స్వామి మన స్వామి ఒంగోలుకి ఒక ఐకాన్ అన్నమాట. రాముల వారంటే ఒంగోలు వస్తున్నది అని మనకు తెలియాలి అంటే కొండ మీద రాముల వారి గుడి కనపడితే ఒంగోలు వచ్చినట్టు మనకు గుర్తు. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి రామాలయం ఇది. ఈ రామాలయంలో మధ్యకాలంలో కొద్దిగా ఆ వైభవం క్షీణించినప్పటికీ ఆ తరువాత ఇటువంటి మహానుభావులందరూ కూడాను దైవ ప్రేరణ చేత పనిగట్టుకొని 10 మందిని కలుపుకొని వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు అనంటే మనందరం ఏం చెయ్యక్కర్లా. వాళ్ళకేమి లక్షల లక్షల దాన ధర్మాలు ఏమి ఇవ్వక్కర్లా. కనీసం వచ్చి కూర్చొని ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలను వీక్షిస్తే వాళ్ళకి ఆనందం. దానివల్ల ప్రయోజనం వాళ్ళకేమన్నా ఉంటుందా? ప్రయోజనం మనకి, లాభం మనది, పని వాళ్ళది. ఎంత సులభమో చూడండి. మనం ఏమీ ఖర్చు పెట్టకుండా ఏదో వచ్చి హాయిగా అలా కూర్చునేసి మధ్యలో వాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే నోట్లో అలా వేసుకుంటూ చెప్పే 4 మాటలు వినేసి పోయామంటే ఆ రాములు వారు ఏదో పాపం నా కోసం వచ్చారని ఆయన సంతోషపడతాడు. మన ప్రసాదం కోసం వచ్చిన సంగతి ఆయనకేం తెలుసు కదా. దేనికైనా సరే మొత్తానికి రాములు వారు మెచ్చుకుంటాడు కదా మనల్ని. కాబట్టి సంతోషపడండి, రండి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే మనకి శ్రీరామచంద్రుని యొక్క నామం సంకీర్తన జరుగుతుందో, రామ అనేటువంటి 2 అక్షరాలు ఎక్కడ స్తుతింపబడతాయో, ఎక్కడ కీర్తింపబడుతుందో అక్కడ 2 చేతులు జోడించేసి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అలా 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 కారుతూ ఉంటే అక్కడికి వచ్చి నుంచొని ఉండిపోతాడట ఆంజనేయ స్వామి. అది ఆ స్వామిలో ఉండేటువంటి దైవ భక్తి. ఇదిగోండి ఈ పక్కనే మనం ఒక పీట వేసుకున్నాం. ఇక్కడ ఆ పీట ఎందుకు వేసామో తెలుసా? ఆ పీట మీద ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని చెప్పి మన యొక్క విశ్వాసం. అందుకోసమని ఇక్కడ మన సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే అదిగో ఆ హనుమంతుల వారు అక్కడ వేంచేసి ఉంటారు అనేటువంటి ఉద్దేశ్యంతో మనం ఆయన్ని ఇక్కడికి ఆహ్వానించి రావయ్యా స్వామి, ఇక్కడ కూర్చోవయ్యా, మా అందరితో పాటు నువ్వు కూడా ఈ రామకథని వినవయ్యా అని చెప్పి అంటున్నాం. అంతేకాదు మనం ప్రస్తుతం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ఎక్కడిది? ఆ హనుమంతుని యొక్క గొప్పదనాన్ని గురించే చెప్పేటువంటిది. సుందరకాండ అంటేనే రామాయణం మొత్తానికి కూడాను చాలా ప్రధానమైనటువంటిది. ఉన్నటువంటి కావ్యాల్లో భారతీయులకు ఉండేటువంటి 18 పురాణాల్లో 2 ఇతిహాసాలలో రామాయణానికి ఉండేటువంటి వైశిష్ట్యం చాలా గొప్పదన్నమాట. వేదోపబృంహణము అని పేరు రామాయణానికి. అంటే ఏమి అర్థము? వేదోపబృంహణం అంటే వేదాలలో ఏ విషయాలైతే చెప్పబడి ఉన్నాయో ఆ విషయాలన్నింటి యొక్క సారాంశంగా మనకు తెలియజేసేటువంటిదే రామాయణము అని చెప్పి మనకి చెప్పారు. కాబట్టి దాన్ని మనము ప్రధానమైనటువంటి విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అయ్యా శ్రీనివాసులు గారు ఎన్నింటి దాకా నేను చెప్పచ్చో చెప్తే అప్పటికి పూర్తి చేస్తా. చాచా నేను అద్భుతంగా చెప్తున్నా, తెల్లారి దాకా చెప్పమంటారా ఏంటి? మంచిది మంచిది. బాగా నేను చెప్పటం కాదు, అక్కడ కూర్చున్న ఆయన పలికిస్తుంటాడు. ఇక్కడ ఆయన అక్కడ కూర్చుంటే ఇక్కడ మాట వస్తుంది. ఆయన లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, బే 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 దే దేత ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి మన గొప్పతనం ఏమీ ఉండదండి. మనం చెప్పేటువంటి కథలో గొప్పతనం ఉంది. మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆ మహానుభావుల్లో గొప్పతనం ఉంది. కాబట్టి ఇది గొప్పగా మీకు అనిపిస్తున్నది. చెప్పే ఆయన ఏదో గొప్పగా చెప్పాడు అనుకోమాకండి. చెప్పే ఆయన దగ్గర ఏమీ వ్యవహారం చెప్పించేవాడి దగ్గర ఉంది.
ఆ చెప్పించేటువంటి వాడనమాట ఈ మహానుభావుడు. ఏం చేశాడు? అక్కడెక్కడో పరంధామంలో ఉన్నటువంటి పరమాత్మ తన విషయాల్ని ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసమని చెప్పి ఇదిగో ఈ లోకంలో రామాయణం అనేటువంటి ఒక మహాకావ్య రూపంలో ఇక్కడికి పంపించాడు. కుజంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి మునికోకిలం. ఈ వాల్మీకి అనేటువంటి ఒక కోకిల చైత్రమాసం వచ్చింది కదండి. చైత్రమాసం వస్తే ప్రకృతి ఎంత చక్కగా తయారవుతుంది చూడండి. ఆ వెధవ ఇళ్లల్లో కూర్చొని ఏసీలు వేసుకొని లోపల మగ్గిపోయే కన్నా వచ్చి సాయంత్రం పూట ఇలా ఒక గంట సేపు కూర్చుంటే ఎంత చల్లటి గాలి చుట్టూతా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం మనకి. అసలు శరీరానికి ఎంత హాయిగా ఉంటుంది, అవునా కాదా? ఇంత హాయి అయినటువంటి ఒక వాతావరణంలో చక్కగా అందరం కూర్చొని రాముల వారి కథ వినేటువంటి భాగ్యం కలగటమే మన జన్మలకి మనకు గొప్ప. దానికి మనల్ని మనమే అభినందించుకోవాలి. అబ్బా నేను బ్రహ్మాండంగా పని చేస్తున్నాను అని చెప్పి మనం భుజం మనమే తట్టేసుకోవాలన్నమాట. ఆ చైత్రమాసం రాగానే వాల్మీకి అనేటువంటి ఒక కోకిల చెట్టు మీదకెక్కి ఏమని కూస్తోంది? రామా రామా అని చెప్పి కూస్తోన్నది. కోకిల కూసేటువంటి స్వరాన్ని ఏమంటామో తెలుసా అండి? పంచమస్వరంలో కోకిల కూస్తోంది అంటాం. ఏమిటి ఆ పంచమస్వరము అంటే? నాలుగు వేదాల స్వరూపం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని చెప్పి 4 వేదాలు. ఈ 4 వేదాల యొక్క సారాంశముగా 5వ వేదంగా రామాయణాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడెవరు? వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ పంచమస్వరంలో కూస్తున్నటువంటి కోయిలాది. ఈ పంచమస్వరంలో కూస్తున్నటువంటి వాల్మీకి అనేటువంటి మునికోకిలకి నేను నమస్కారం చేస్తున్నానని ముందుగా నమస్కారం చేస్తున్నాము. వాల్మీకి గిరి శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహం మహామీనం వందే రామాయణార్ణవం. రామాయణం అంటే ఒక మహాసముద్రం అండి. మీరు ఎవరినైనా అడగండి, ఏమండి మీకు రామాయణం తెలుసా? ఓ నాకు బాగా తెలుసు. ఏమిటి తెలిసింది మనకి రామాయణం? ఏమి తెలియదు మనకి. ప్రతివాడు నాకు రామాయణం తెలుసు అంటాడు. మనం తెలుసుకున్నటువంటి కథ ఏ సినిమాలు చూసో ఇంకోటి చూసో అక్కడ ఏదో వాడు ఏదో చెప్తే దాన్నే పెట్టుకొని ఇదే రామాయణం అంటాడు. అది సినిమాలు తీసుకునేవాడు వాడు డబ్బులు కోసం వాడు తీసుకుంటుంటాడు, ఏదేదో కథలు చెప్పేస్తూ ఉంటాడు. అవన్నీ నిజమేనా? అవి వాల్మీకి మహర్షి మనకి చెప్పాడా? తెలియదు నాకు. సినిమాలో చెప్పాడు కదండి కాబట్టి వాల్మీకి చెప్పుంటాడు. అంటే సినిమా వాడు ప్రమాణం కానీ వాల్మీకి ప్రమాణం కాదు మనకి. అసలు రామాయణంలో ఒక మంచి వాక్యం ఎందుకు చెప్పబడింది? ఒక్కొక్క వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రవర్తన చేయటం ద్వారా మనకి ఒక గొప్ప సందేశాన్ని అక్కడ ఇస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఏదో రాములు వారు పుట్టాడండి, అడవులకు పోయాడండి వాళ్ళ నాన్న కోసము, అక్కడ ఏదో రాక్షసుల్ని చంపాడు, రావణాసురుడు వచ్చాడు, సీతమ్మని ఎత్తుకుపోయాడు, ఆంజనేయ స్వామి పోయాడు, ఎత్తుక్కొని వచ్చాడు, వీళ్ళు పోయారు, వాళ్ళతో యుద్ధం చేశారు, రావణాసురుడిని చంపాడు, సీతమ్మని ఎత్తుకొచ్చాడు, అయిపోయింది రామాయణం. కట్టే కొట్టే తెచ్చా అంటుంటారు మన పెద్దలు. 3 వాక్యాల్లో రామాయణం అంతా అర్థం చెప్పేసేసి ఇచ్చు అని చెప్పి. రామాయణంలో నీకు ఏ రంగు కనపడిందయా? సీతమ్మని అర్థం చేసుకోవాలంటే ముందుగా నీ మనస్సులో అసూయ అనేది లేకపోతేనే సీతాదేవిని నువ్వు అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు వాల్మీకి మహర్షి. సీతాదేవిని గురించి తెలుసుకోవడం సాధారణమైన విషయం కాదు. కృత్స్నం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం కవత్ పౌలస్య వధమిచ్చేవ చకార చరితవ్రత అని చెప్పి అన్నారు. రామాయణం పేరుకే రాముని యొక్క ఆయనం, రాముడి గురించి సంబంధించినటువంటి కథ కాబట్టి దానికి రామాయణం అని పేరు పెట్టాం. కానీ ఈ రామాయణంలో గొప్పదనం ఎవరికి ఉందమ్మా అంటే ఎవరికి ఉంది రామాయణంలో గొప్పదనం? సీతాయాశ్చరితం మహత్ అన్నాడు.
సీత యొక్క చరిత్ర చాలా గొప్పదైనటువంటి చరిత్ర అని చెప్పి అన్నాడు. కాబట్టి అటువంటి సీతాదేవి యొక్క చరిత్రని తెలియచేసేటువంటిది, సీతాదేవి యొక్క చరిత్రని అత్యంత అద్భుతంగా మన కంటి ముందు చూపించేటువంటి ఘట్టం ఏదన్నా ఉంది అంటే సుందరకాండే. ఇప్పుడు అర్థమైంది ఆ సుందరకాండ ఎందుకు ప్రత్యేకత రామాయణంలో. ఇప్పుడు ప్రతి కథకి కూడా ఒక మూలం ఉంటుందండి. రామాయణానికి మూలం ఎవరమ్మా అని అంటే సీతమ్మ కథ. అక్కడ రాముల వారికి గొప్పదనం ఏం లేదండి. ఆయన ఏదో వాళ్ళ నాన్న మాట వినేసి అడవులకు పోతానని రెడీ అయిపోయాడు, బానే ఉంది. అప్పుడు కనుక సీతమ్మ, ఏమయ్యా మీ నాన్న అడవులకు పొమ్మంటే నువ్వు పోతా, ఈ రాజ్యం అంతా ఎవడు చూసుకుంటాడు, రేపు నాకు పుట్టబోయే బిడ్డలకి నాకు రాజ్యం అక్కర్లా, ఏం అక్కర్లా, మా నాన్న చెప్పేశాడని చెప్పి నువ్వు అడవులకు డింగురంగా అని వెళ్ళిపోతే ఎవడు చూస్తాడయ్యా ఇవన్నీ, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అని ఉంటే రామాయణం ఉండేదా, రామకథ ఉండేదా, రాముల వారి చరిత్ర గొప్పదనం ఉండేదా? మరి ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంతే కదండి, మనం ఏం చెప్తే అదే. మీ అమ్మతో మాట్లాడంటే మాట్లాడాలా, మీ అక్కా చెల్లెలతో మాట్లాడమంటే మాట్లాడాలి, లేకపోతే లేదు. ఆ పూటకి అన్ని కట్టు. కాబట్టి సీతమ్మని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మన మనస్సులో ఉండేటువంటి అసూయ పోవాలి. సీతమ్మలాగా మనం బతకగలుగుతామా ఆలోచన చెయ్యాలి. ఎంత త్యాగశీలి అండి ఆ మహాతల్లి, ఎంత గొప్పమైన ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్ర, ఓ అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఎన్ని కష్టాలకి వచ్చింది, పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగింది ఆ తల్లి. 7 మల్లెల ఎత్తు రాజకుమారి ఆమె. తండ్రి ఇంట్లో ఒక్క కష్టం అంటే కూడా ఏంటో తెలియకుండా పెరిగిన మహనీయురాలు. అలాంటి ఆమె రాముల వారిని వివాహం చేసుకొని అయోధ్య నగరానికి వచ్చి ఎన్ని కష్టాలకి తాను సిద్ధమయ్యిందండి. ఆయన అరణ్యాలకు పోతే, నువ్వు ఎందుకమ్మా నీకు ఈ కష్టాలన్నీ, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నాడు. సీతమ్మ అడవులకు పొమ్మనేం చెప్పలేదుగా రాముల వారు కానీ, లేకపోతే దశరథుడు కానీ, కైకేయి కానీ ఎవరేం అడగలేదుగా. మరి ఎందుకు వెళ్ళింది సీతాదేవి? అగ్రతస్తే గమిష్యామి మృదంతి కుశకంటకాని అని చెప్పి అంటుంది సీతమ్మ తల్లి. అయ్యా, నువ్వు అడవులకు బయలుదేరితే అడవులకి పోయేటువంటి దోవలు నీ కాళ్ళకి ఎక్కడన్నా ముళ్ళు తగులుతాయి, రాళ్ళు తగులుతాయి, కాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. వాటన్నింటినీ తొలగిస్తూ నేను ముందుకు వెళతాను అని చెప్పి ఆనాడు మాట చెప్పి ఆయన కోసం నారచీరలు ధరించి నేల మీద పడుకొని కందమూల ఫలాలు తిని దొరికింది తింది, దొరికింది తాగింది. రావణాసురుడు ఎత్తుకుపోతే కనీసం నీరు కూడా తాగకుండా అక్కడే అలాగా ప్రతిరోజు కూడా రామనామాన్ని జపిస్తూ సంవత్సరం పాటు అక్కడ ఉన్నది. కానీ ఆ మహాతల్లి ఎప్పుడు కూడా గీత దాటినటువంటి మహనీయుడు. అది సీతమ్మ యొక్క గొప్పతనం. అటువంటి సీతాదేవి యొక్క గొప్పదనాన్ని మరింతగా మరింతగా ప్రజ్వలింపజేసేటువంటి అద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. అందుకే రామాయణం మొత్తంలో కూడాను అత్యద్భుతమైనటువంటి కాండగా సుందరకాండ అని చెప్తున్నాం మనం. ఇక రెండవది, ఎందుకు సుందరకాండ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ మనకి సమయం ఎక్కువ లేదు కనుక కేవలం ఉపోద్ఘాతం చెప్పుకొని రేపటి నుంచి కథాభాగంలోనికి వెళదామండి. రెండవ వాడు మహానుభావుడు ఆంజనేయుడు, హనుమ స్వామి. పుట్టింది కోతిగా, చాలా నీచమైనటువంటి పుట్టుక వాస్తవానికి చూస్తే. కానీ తన యొక్క మేధా సంపత్తి చేత, తన యొక్క వాగ్వైభవం చేత, తన యొక్క పట్టుదల చేత ఎంతో అత్యద్భుతమైనటువంటి కార్యాలు, దుష్కరమైనటువంటి కార్యాలు సాధించి మనందరికీ కూడాను గొప్ప ప్రమాణంగా, గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మహానుభావుడు ఎవరు అనంటే ఆంజనేయుడు. రామాయణంలో ఆంజనేయుడి యొక్క పాత్ర ఎటువంటిది అనంటే ఆచార్య పాత్ర అని చెప్పి మన పెద్దలందరూ చెప్పినటువంటి. ఆచార్యుడు ఏం చేస్తాడు, ఒక గురువు ఏం చేస్తాడు,
సన్మార్గంలో మనల్ని ముందుకు తీసుకొని పోయేటువంటి వాడు ఆచార్యుడు. పరమాత్మ నుండి జీవాత్మ దూరం అయిపోతే జీవాత్మని మరలా పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి మహానుభావుడు ఆచార్యుడు. జీవాత్మ స్వరూపిణి సీతాదేవి, పరమాత్మ స్వరూపం శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి సీతాదేవిని చేర్చినటువంటి వాడు. ఈ జీవాత్మ ఆ పరమాత్మని చేరటానికి మధ్యలో మనకు ఉండేటువంటి కష్టం ఏమిటి అంటే ఈ పెద్ద సంసారం అనే సముద్రం. అవునా? ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనము ఏనాడు కూడా భగవంతుణ్ణి చేరటానికి ఇష్టపడం. ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనం. కానీ ఈ గోష్పదీకృత వారాసీం మసికీకృత రాక్షసాం అని చెప్పి స్వామిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సముద్రాన్ని, 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని అవలీలగా ఒక గోష్పాదం అంటాం. అంటే ఆవు గిట్ట ఉంటుంది చూడండి. ఆవు గిట్ట ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది కదా? అది అట్లా నేల మీద నడిస్తే ఇంతే కదా, గిట్ట చిహ్నం పడుతుంది, గుర్తుపడుతుంది. కాబట్టి ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటేశాడు ఆయన అంటే, మనం చిన్న ఆవు గిట్ట నేల మీద పడితే ఇక్కడి నుంచి అక్కడికి ఎలా దూకేస్తామో, అతి సులభంగా మనం దూకేస్తామో అలాగా అంత సులభంగా మొత్తం సముద్రాన్ని దాటేసినటువంటి మహానుభావుడు ఆయన. దేనివల్ల దాటగలిగాడు అనంటే దానికి సమాధానం మన కంచర్ల గోపన్న గారు అంటారు. కోతికి శక్యమా అసురకో కోటుల గెల్చుట. ఏమయ్యా, ఓ సాధారణమైనటువంటి కోతి చేయగలిగేటువంటి పనే ఇది? ఇంతమంది రాక్షసుల్ని సంహరించగలిగిందా కోతి? దేనివల్ల కలిగిందయ్యా అంటే నీ యొక్క గొప్పదనం, మా సీతమ్మ యొక్క పతివ్రత మహిమ, ఈ రెండింటి చేత హనుమంతుడు ఇదిగో ఇంత గొప్ప కార్యం చేయగలిగాడు అని చెప్పి కంచర్ల గోపన్న గారు, రామదాస్ గారు మనకి దాశరథి శతకంలో వర్ణన చేస్తారు. కాబట్టి సాధారణమైన నేనెక్కడయ్యా, నువ్వెక్కడ స్వామి? నీ యొక్క కార్యం చెయ్యాలి అన్న సంకల్పం నా మనసులో కలిగింది కాబట్టి నేను గొప్పవాడినయ్యాను, కానీ నాలో గొప్పదనం లేదు అంటాడు. నిజంగా ఆయనలో గొప్పదనం లేదా అండి? పుట్టగానే పైన ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని చూసి ఎర్రటి పండు అనుకొని ఇక్కడి నుంచి అక్కడికి దూకటంట. ఏది? ఇక్కడి నుంచి సూర్యలోకానికి దూకటం అంటామా మనము? ఆయన ఇలా దూకేసేసాడు. ఆ పడ్డును పట్టుకొని తిందామని మూతి గాలింది, పాపం కింద పడ్డాడు. ఉరే నా పొయ్యి ఆ సూర్యుడిని మింగేస్తే ఏమైపోతుంది? ప్రపంచం అంతా కూడాను చీకట్లు అయిపోతాయి. ఇంద్రుడు వచ్చాడు, వజ్రాయుధం వేసి కొట్టాడు. ఆ వజ్రాయుధం దెబ్బకి పాపం మూతి మీద దెబ్బ తగిలింది. లేకపోతే ఆంజనేయ స్వామి కూడా అందగాడేనండోయ్. ఆయన కొట్టినటువంటి దెబ్బకి మూతి ఒక్కరు ఉబ్బింది పాపం ఆయనకి. అలా కింద పడ్డాడు. ఆయన పడేసరికి శ్రోతప్పి పడ్డాడు. చిన్న పిల్లవాడు కదా, ఎంత అలా పుట్టాడు, ఇలా ఎగిరాడండి. మరి ఇంద్రుడు ఎంత పెద్దవాడు, ఆయన దగ్గర వజ్రాయుధం ఎంత గొప్పది. అట్లాంటి వజ్రాయుధం దెబ్బకి అసలు ఏమీ కాల, ఒక్కరో కింద పడ్డాడు. అంటే కొద్దిగా కళ్ళు తిరిగినాయి అంతే. దానికే కోపం వచ్చింది వాయుదేవుడికి. నా బిడ్డని ఇట్లా చేస్తారా మీరు అని అనుకున్నాడు. ఆయన మొత్తం స్తంభింపజేశాడు గాలిని. గాలి లేకపోతే జీవులు ఎట్లా బతికేది? అందరూ పోయి వాయుదేవుడి దగ్గర నమస్కారం చేస్తే నా బిడ్డని బతికించండి, అప్పుడు ఊస్తాను నేను అన్నాడు. గబగబా బ్రహ్మదేవుడు వచ్చాడు, మళ్ళీ ప్రాణం పోసేసాడు ఆయనకి. దేవతలందరూ వచ్చారు, ఒక్కొక్క ఆయుధాన్ని సమర్పించేసేసారు. అన్ని రకాలుగా శక్తివంతుడిగా తయారు చేసేసారు పిల్లవాడిని. మళ్ళీ పైకి లేచాడు. మళ్ళా వాయువు. ఈయనకి ఎవరి దగ్గర చదువుకోవాలని కోరికో తెలుసా? సూర్యుడి దగ్గర చదువుకోవాలని కోరు. సూర్యుడు మహాజ్ఞాని, సూర్యనారాయణ ప్రభు. ఆయన సమస్తమైనటువంటి జ్ఞానానికి మూలం సూర్యుడు. సూర్యుడి దగ్గరికి వచ్చి గురువుగారు నాకు పాఠం చెప్పండి అన్నాడు. ఒరే నాయన, నేనేమో పొద్దున బయలుదేరితే సాయంత్రం దాకా రోడ్లు అమ్మడ తిరుగుతుంటాను, నాతో పాటు నువ్వు ఎక్కడ తిరుగుతావురా అన్నాడు. మీరు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తానండి అన్నాడు. అదంత సులభమైన విషయం కాదురా, ఇక్కడ బయలుదేరానంటే నేను ఎన్ని దేశాలు తిరిగాలి. ఈయన ఇలా తిరుక్కుంటూ మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తాడు. అలా కుదరదు, మళ్ళీ సాయంత్రం అయిపోతే నేను రెస్ట్ తీసుకునే టైము, అప్పుడు పాఠం చెప్పను అన్నాడు. ఏం పర్వాలేదన్నాడు.
నువ్వు ఎక్కడ మొదలవుతావో ఎక్కడ ఇంటికి పోతావో చెప్పు, అక్కడ దాకా నేను ఉంటానన్నాడు. అక్కడ ఉదయాద్రి, ఇక్కడ అస్తాద్రి. ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎక్కడైతే ఆయన అస్తమిస్తున్నాడో, ఇక్కడో కాలు పెట్టాడు, అక్కడో కాలు పెట్టాడు, మధ్యలో నుంచున్నాడు ఆమెను. ఇప్పుడు ఎప్పటి పాఠం అన్నాడు. ఇంకేం చేస్తాడు ఆయన? పాఠం చెప్పడం ప్రారంభించాడు. అలాగా నవవ్యాకరణవేత్త అయినటువంటి మహానుభావుడండి, 9 వ్యాకరణాలు నేర్చుకున్నటువంటి మహానుభావుడు. అది ఆంజనేయుడి యొక్క గొప్పతనం. బుద్ధిమతాం వరిష్టం అని అంటాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎవరినన్నా గొప్పగా ప్రశంసించాడు అనంటే ఒక్క హనుమంతుడినే ప్రశంసిస్తాడు ఆయన. మిగతా వాళ్ళని కూడా ఏదో మంచి మాటలు ఒకటో రెండో చెప్తే చెప్పచ్చు కాక. కిష్కింధాకాండలో కనుక మనం చూస్తే రాముల వారిని చూడటానికి మొట్టమొదటగా స్వామి హనుమ బయలుదేరి వస్తాడు. వస్తే ఆ హనుమంతుడిని చూసి, హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, తన రూపంలో రాలేదు. వచ్చి వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, వీళ్ళందరినీ కొన్ని ప్రశ్నలు అడిగారండి. ఆయన అడిగిన ప్రతి మాటకి కూడా ఎంతో లోతైన అర్థం ఉంది మనకి. సరే, ఆయన అడిగిన మాటలు కాదు, రాముల వారి యొక్క ప్రశంసా వాక్యాల గురించి చెప్పుకుందాం మనం. ఎందుకంటే మనకు అంత సమయం లేదు. ప్రతిదానికి నేను ఈ మాటే చెప్తూ ఉంటా మీకు తప్పించుకోవడానికి. ఏమన్నాడు ఆయన? నాన్ ఋగ్వేద వినీతస్య నాయజుర్వేద ధారిణ నసామవేద విదుషో శక్యమేవం ప్రభాషితుం అన్నాడు. అయ్యా, ఋగ్వేదం సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు, ఋగ్వేద వినీతస్య అన్నాడు. ఋగ్వేదానికి తల వంచాలటండి. ఎందుకు వంచాలో తెలుసా? ఋగ్వేదంలో స్వరం చాలా కష్టం. ఋగ్వేదం గురించి స్వరాన్ని సక్రమంగా వినయంగా నేర్చుకుంటేనే స్వరం మీకు మట్టపడుతుంది. నా యజుర్వేద ధారిణ, యజుర్వేదంలో ఉన్న మాటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి చెప్పేసి మనం మర్చిపోయామంటే ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి మంచి ధారణా శక్తి ఉండాలి. నా సామవేద విదుషో, సామవేదానికి 1000 శాఖలు. గొప్ప పాండిత్యం ఉన్నవాడు మాత్రమే సామవేదం చదవగలుగుతాడు. ఈ వచ్చినటువంటి వాడు అంత వినయశీలిగా ఉన్నాడు, అంత ధారణాశక్తి కలిగి ఉన్నాడు, అలాగనే అంత గొప్ప పండితుడిగా ఉన్నాడయ్యా అని చెప్పి రాముల వారు లక్ష్మణుడితో అంటాడు. అసలు మాట్లాడటం అనేటువంటి కళ ఈయన దగ్గర నేర్చుకో అన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? కొంతమంది ఎలా మాట్లాడతారండి, అనవసరంగా నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుతారో తెలియదు. కొంతమంది దీర్ఘాలు తీస్తున్నాడు. అవునా అండి, మీరు వచ్చారా అండి, ఎప్పుడు వెళ్తారండి, ఆ దీర్ఘాలు ఎందుకు మనకి? కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు మనకి. మీరు వచ్చారు కదా, కదా, నువ్వు ఏమడుగుతున్నావా మమ్మల్ని అంటే, మొన్న మీరు వచ్చారు కదా, మా ఇంటికి వచ్చారు కదా, నేను మిమ్మల్ని కలిశాను కదా, మిమ్మల్ని ఈ విషయం అడిగాను కదా, అది ఆయన అర్థం. కొంతమంది అనవసరంగా హడావుడిగా మాట్లాడేస్తుంటారు. కొంతమంది మొహం చిట్లిచ్చి మాట్లాడతారు. కొంతమంది అనవసరంగా నవ్వుతూ మాట్లాడతారు. కొంతమంది ఎప్పుడు సీరియస్గా మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి దోషాలు ఏమీ లేకుండా నాతి దీర్ఘం నాతి ప్లుతం చ అని అంటాడు. మరీ సాగదీయకుండా, మరీ వేగంగా కాకుండా మధ్యమ స్వరంలో మాట్లాడుతూ ఎదుటివారికి ప్రీతికరమైనటువంటి మాటలు మాట్లాడటమే ధర్మం అని చెప్పి మనకి సనాతన ధర్మం చెప్పింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న ప్రియాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ దేశ ధర్మ సనాతన అని చెప్పి సనాతన ధర్మానికి డెఫినేషన్ అది. అలాగా మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, మానవులకి మాట్లాడటం అనే కళని మనకి బోధించినటువంటి మహనీయుడు ఎవరు అనంటే ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడు యొక్క చరిత్ర మనకి ఉండేటువంటిది, ఆంజనేయుని యొక్క గొప్ప వైశిష్ట్యమంతా మనకి తెలియచేసేటువంటిది సుందరకాండ కనుక అటువంటి సుందరకాండని మనము పారాయణ చేసుకోవలసిన అవసరం ఉన్నదన్నమాట. కనుక యావత్ స్థాస్యంతి గిరయః సరితస్యం మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి అని చెప్పి అన్ని సంవత్సరాల పాటు ఈ
రామాయణం సుందరకాండ, శ్రీమద్ రామాయణం ఉంటుంది, అందులో మరీ ముఖ్యమైనటువంటిది సుందరకాండ. కనుక సుష్టు ఆద్రియతే ఇది సుందరః అని చెప్పి అర్థం. బాగా ఆదరింపబడినటువంటిది కనుక దీనికి సుందరకాండ అని పేరు. ఏమిటండి దీనిలో గొప్పదనము అంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథా, సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరకాండలో అన్నీ గొప్పవేట. రాములు వారు గొప్పవాడు, సీతమ్మ గొప్పది, కథ గొప్పది, అక్కడ ఉండేటువంటి అశోకవనం గొప్పది, కావ్యం ఎంతో గొప్పది, ఆఖరికి ఆ వానరుడైనటువంటి ఆయన కూడా సుందరుడేను. ఇక సుందరకాండని మించినటువంటి అద్భుతమైన మంత్రం ఇంకోటి లేదు అన్నారు. రామ మంత్రాన్ని మనకి సంపూర్ణంగా అందించినటువంటిది ఏది అనంటే సుందరకాండ. కనుక ఆ సుందరకాండ వైభవాన్ని మనకి తెలియచేసేటువంటిది ఈ 7 రోజుల పాటు మనకు జరగబోయేటువంటి విషయం. కనుక ఆ సుందరకాండని మన అందరము కూడాను పారాయణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఇళ్లల్లో పారాయణ చేసుకుంటారు. సరే, పారాయణ చేసుకోవటానికి అవకాశం లేనటువంటి వారు కనీసం ఈ ప్రవచనం వినటం ద్వారా అన్న సుందరకాండలో ఉండేటువంటి గొప్పదనాన్ని మనం అందరము కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఒక్క కథని అలా ప్రారంభించి పూర్తి చేసేద్దాము. సీతాదేవిని వెతకటం కోసం దక్షిణ దిక్కుకి అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు ఇలాంటి మహానుభావులందరినీ కూడాను సుగ్రీవుడు పంపించాడు. వీళ్ళందరూ కూడాను వెతుకుతూ ఉన్నారు. సీతాదేవి ఎక్కడా కనపడలేదు. చివరికి చాలా దిగులు పడిపోయి వీళ్ళందరూ కూడా దుఃఖంగా ఉన్నటువంటి సమయంలో సంపాతి అనేటువంటి ఆయన, జటాయువు యొక్క అన్నగారు, ఆయన వీళ్ళని చూశాడు. వీళ్ళందరూ కూడా మనం సుగ్రీవుడు వెనక్కిపోయామనంటే సుగ్రీవుడు మనల్ని సంహరించేస్తాడు, కాబట్టి మనము ప్రాయోపవేశం చేసి చనిపోదాము అని నిర్ణయం చేసుకొని అందరూ దర్భలు అలా పరుచుకొని ప్రాయోపవేశానికి సిద్ధమైపోయారు. ఆ సమయంలో సంపాతి చూశాడు వీళ్ళని. చూసి, ఎవరయ్యా మీరు, ఎందుకని ఈ విధంగా పడుకున్నారు అనంటే, అప్పుడు వాళ్ళు ఏదో ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ జటాయు విషయం విన్నాడు ఈయన. విని, ఎందుకు జటాయు గురించి మీరేం మాట్లాడుతున్నారు అంటే అప్పుడు జరిగినటువంటి విషయం అంతా చెప్పారు. శ్రీరాముడి గురించి, సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయిన విషయాన్ని ఇవన్నీ కూడా తెలియజేసి అప్పుడు సంపాతి అన్నాడు, ఏమయ్యా, నేను ఒక రోజు ఇక్కడ కూర్చొని ఉన్నాను, అతడు జటాయువు నా యొక్క తమ్ముడు, మేమిద్దరము ఒకానొకప్పుడు పోటీలు పెట్టుకొని పైకి ఆకాశం మీదకి ఎగురుతూ ఉంటే నా తమ్ముడు కొంత ఎత్తు ఎగిరిన తర్వాత ఎగరలేకపోయాడు. సూర్యుడి యొక్క కిరణాల దెబ్బకి ఆయన యొక్క రెక్కలు కాలిపోవటం ప్రారంభమైపోయినాయి. అందుకని అతన్ని తప్పిద్దామని నేను అతని పైకి ఎగిరి నా రెక్కలు అడ్డం పెట్టేసరికి జటాయువు రక్షింపబడ్డాడు. కానీ నా రెక్కలు కాలిపోయి నేను కింద పడిపోయాను. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడే ఈ గుహలో పడుకొని ఉంటున్నాను. ఏదన్నా జంతువుల దగ్గరికి వస్తే వాటిని తిని బతుకుతున్నాను నేను అని చెప్పాడు. నా తమ్ముడికి ఏమయ్యింది అనంటే, ఇదిగో ఈ విధంగా రావణాసురుడు సంహరించేశాడు అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు, ఓ ఆ రావణుడా, అయితే అవతలు ఉండేటువంటి లంకానగరంలో ఉంటాడు అతను. ఒకరోజు ఒక స్త్రీని ఎవరినో అపహరించుకొని పోతున్నటువంటి శబ్దాన్ని నేను విన్నాను, కాబట్టి ఆ సీతాదేవి తప్పకుండా అక్కడ ఉండి ఉంటుంది అని చెప్పి, ఎంత దూరం ఉంటుంది అని అడిగారు. 1000 యోజనాల దూరంలో ఉంటుంది. యోజనము అంటే 200 కిలోమీటర్, 200 మైళ్ళు, అంటే 2500 మైళ్ళ దూరంలో ఉంది అది అని చెప్పాడు. అంత దూరం ఎవరు వెళ్ళగలుగుతారు? ఒక్కొక్కళ్ళు, అయ్యా నేను 50 ఎకరుతా, నేను 60 ఎకరగలుగుతాను, నేను 70 ఎకరగలుగుతాను ఇలా చెప్పాడు. అంటే అంగదుడు అన్నాడు, అయ్యా నేను 100 యోజనాలు పోగలుగుతాను కానీ మళ్ళీ తిరిగి రావటం నా వల్ల సాధ్యం కాదన్నాడు. జాంబవంతుడు అన్నాడు, అయ్యా నేను పోయి రాగలిగిన సామర్థ్యం ఉంది, కానీ ముసలివాడిని అయిపోయాను కదా, కృతయుగం నుంచి ఉన్నాడు పాపం ముసలాయనైనా, అప్పటి నుంచి ఉన్నాను కదా, నేను మళ్ళీ తిరిగి రాలేనేమో, భయంగా ఉన్నది అని అన్నాడు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఓ పక్కన గమ్మున కూర్చొని ఉన్నాడు ఆంజనేయుడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, మనందరం మాట్లాడుకుంటున్నాము, అక్కడ ఉన్నాడే ఆ హనుమ ఇవన్నీ కూడా సాధించగలిగినటువంటి వాడు, ఆ హనుమ ఎందుకు పోకూడదు అని చెప్పాను. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు హనుమ దగ్గరికి.
వెళ్ళి అయ్యా నువ్వే ఈ కార్యాన్ని సాధించుకురాగలిగిన వాడివి, నువ్వు మహాబలవంతుడివి, మహాబుద్ధిమంతుడివి, ధైర్యవంతుడైన వాడివి కనుక నువ్వే సీతాదేవిని చూసి రాగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడివి, అక్కడ ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో మనకేం తెలుసు, కాబట్టి ఇవన్నిటినీ కూడా నిర్ణయం చేసుకోగలిగిన మహానుభావుడివి నువ్వు అని చెప్పి అంటే అప్పుడు సిద్ధపడ్డాడు ఈయన. కనుక ఆ వీరందరి మాటల్ని పట్టుకొని ఆ స్వామి సముద్ర లంఘనం చేయటానికి సిద్ధమైనటువంటి వృత్తాంతం దగ్గర నుంచి మనకి సుందరకాండ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ ఘట్టం నుంచి మనము రేపటి రోజు నుంచి చక్కగా ఈ విషయాలన్నిటినీ కూడాను తెలుసుకుందాము. కనుక మీరందరూ కూడా సావకాశంగా ఇక్కడికి విచ్చేసి రోజు ఓ గంటన్నర సమయాన్ని కనుక మీరు ఇక్కడ విచ్చేయగలిగితే రామాయణంలో ఉండే విశేషార్థాలు, అంటే రామాయణం అర్థం మీరు ఇప్పటికి ఎన్నోసార్లు విని ఉంటారు, కానీ ఎంతోమంది మహానుభావులు రకరకాలైన విషయాలను మనకి తెలియచేయటం జరిగింది. ఆ పెద్దలందరి ద్వారా తెలుసుకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పాలి అనేటువంటి ఒక తాపత్రయంతో మేము ఉన్నాం కనుక మీరందరూ కూడా దాని యొక్క లాభాన్ని పొందుతారు అని చెప్పి ఆశిస్తూ ఈ చక్కని మనకు అవకాశాన్ని కలగజేసినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క దూతలుగా ఆనాడు ఆ స్వామి హనుమ మనందరికీ కూడా ఏ మహాభాగ్యాన్ని ప్రసాదింపచేశారో అటువంటి మహాభాగ్యాన్ని మనందరికీ కూడా కలుగజేస్తున్నటువంటి ఈ శ్రీరామచంద్ర సేవా సమితి వారి అందరికీ కూడా ప్రతి వారికి కూడా ఆ రాముని యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా లభ్యమవ్వాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి. పండితాత్ములు ప్రతి దేవాలయంలో పెద్దలు వారి చేత ప్రవచనాలు చెప్పిస్తుంటారు. అది సముద్ర తరంగం వలె ఉంటుంది. అది వింటూ ఉంటే భక్త పారవశ్యమై ఆనందడోలికల్లో తేలియేస్తుంది. ఇందాక చెప్పారు ఇంతటి ఉగాది పంచాంగం గురించి. ఆ పంచాంగం ఎందుకు వినాలి అని ఒక్క మాటలో వారు చెప్పారు, చక్కగా తెలుసుకోవలసిన జాగ్రత్తలు అని. తర్వాత సీతా మనోభిరాముడి గురించి చెప్పారు. ఈ ఉగాదికి ఎంతటి ఎండలు ఉక్కపోతతో ఉండేటియో ఇక్కడ ఎప్పుడు ఏ మంచి రోజు ప్రారంభించామో చల్లటి వాతావరణం మధ్య ఈ శ్రీరామచంద్రుడు అలా కరుణించాడు. మధ్యాహ్నం 11:30 నుంచి ఎంత చల్లటి వాతావరణం. అది భక్తి పారవశ్య ప్రభావం. ఇటువంటి పెద్దలు చెబుతున్నప్పుడు ఆ యొక్క గాలి కూడా మారుతూ ఉంటుంది. అందువల్ల మనం చూసావా అవాంతరం ఎలా ఉంటుంది ఒకసారి. అందువల్ల ఇంతటి మహిమాన్వితమైన ఈ స్థలంలో మనం విని తీరాలి, విని తరించాలి. అప్పుడే మనం భక్తికి మూలంగా, భక్తికి పారవశ్యంగా ఉంటారు. పెద్దలు సన్మానించారు. ప్రతి నిత్యం ఇక్కడ సాయంత్రం కోలాట భజన, భగవద్గీత ప్రవచనాలు, సంగీత కచేరీలు అన్నీ కూడా ఉంటాయి. కళ్యాణ మహోత్సవం ఒక భద్రాద్రిలాగా ఒక అయోధ్య నగరంలో జరుగుతున్న ఆనంద డోలికలు ఇక్కడ మనం చూస్తాం. తరలి రావాలి. ఈరోజు ఎందుకు జనసంచారం కొద్ది తగ్గింది అంటే పెద్దలు గమనించారు. ప్రతి దేవాలయంలో ఉగాది పంచాంగం మధ్యలో మనకు కొన్ని వందల మంది వచ్చే యొక్క సభా వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనకు కొద్దిగా జనం తగ్గింది. అందువల్ల అందరూ రేపటి నుంచి జరగబో కార్యక్రమాలు అందరూ పాల్గొని మన ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం కానించి సాయంత్రం వేళల్లో భగవద్గీత ప్రవచనాలు,
కోలాట భజనలు, సంగీత కచేరీలతోటి ఊరేగింపుగా బాల రామాయణం చిన్నపిల్లల చేత వేషధారణలతోటి చేసి వాళ్ళు భక్తి తత్వాన్ని, రాముని తత్వాన్ని, ఈ రామాయణ ప్రబంధ కావ్యాన్ని రచించిన పెద్దలు చెప్పారు. కోకిల కూసింది అని వాల్మీకి మహర్షులు ఇందాక చెప్పారు. ఆ ముగ్గును చూస్తూ ఆ మహత్తంతా కూడా ముగ్గులో ఉంది. మహర్షి అక్కడే తడయాడాడోడిని. వారికి అదే వాగ్ధాటి ప్రభావించింది. అందరూ రేపటి నుంచి మనం ప్రతి నిత్యం సాయంత్రం ఇక్కడ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తర్వాత మధులు శ్రీనివాసరావు గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈ వసంత నవరాత్రుల వేడుకలు ఉత్సవములు మనం నిర్వహించడానికి ప్రధానంగా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, శక్తి డాక్టర్ రామచంద్రన్ రమేష్ కృష్ణ గారు వసంత నవరాత్రుల వైభవం గురించి మాకు చెప్పి, మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి, ఇందాక చెప్పారు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ప్రప్రథమంగా జరగాల్సిందే వసంత నవరాత్రులు. ఈ వైభవాన్ని ఈ సమాజానికి పరిచయం చేయాలి, మన హిందూ సమాజానికి తెలపాలని సారు ఆ చెప్పిన మాట మన మెదడులో దూరి కష్టతరమైన పనిని ఈరోజు భుజాల మీదకి ఎత్తుకున్నాం సార్. వాస్తవంగా ఎంత కష్టం అంటే 9 రోజుల వేడుకలు నిర్వహించాలంటే, అయితే ఈ 9 రోజులు అద్భుతాలే, మామూలుగా కాదు. యావత్ హిందూ సమాజం అంతా సంఘటిత శక్తిగా మారే ఇది మీ స్ఫూర్తితో టేకప్ చేసాం. అదంతా మీకే వర్తించింది, మీకే దక్కింది. ఆ స్వామివారు ఇందా చెప్పారు, ఆ స్వామివారు వస్తేనే పలికిస్తారు, నా గొంతు ఏం లేదా అన్నారు. వాస్తవమే, ఆ స్వామివారు మీ రూపంలోకి రావటం మాకు అమరసింహం గారు బీజేపీ రాష్ట్ర నాయకులు సార్ కూడా పూర్తి సహకారం. మస్తాన్ రావు అన్న, గుర్రం వెంకట్రావు అన్న, ఆ తర్వాత సంతవేలూరు కోటేశ్వరరావు గారు, సురేష్ గారు, ఆనందరావు గారు, మన కవర్తపు శ్రీనివాసరావు గారి కుమారులు ఇక్కడ ధ్వజస్తంభం వేసి గుడి నిర్మాణంలో గతంలో కీలకంగా ఉన్నారు. వాళ్ళ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి గారు బాలరామాయణ నగరోత్సవం కార్యక్రమానికి ఇట్లా రామాయణాన్ని మనం నగరంలో చూపిద్దాం సార్ చిన్నపిల్లలకి వేషధారణ వేసి అంటే ఎంబడిని స్పందించి ఆయన దగ్గరకు తీసుకెళ్ళింది గుర్రం వెంకట్రావు గారు. ఆయనకు బాగా సుపరిచితులు. ఎంబడిని ఈ కార్యక్రమం నేను టేకప్ చేస్తానని అన్నారు. ఆ రోజు కూడా తమరు ప్రారంభానికి వచ్చి ఆ వైభవం గురించి తమ నోటి నుంచి 2 మాటలు తప్పనిసరిగా యావత్ సమాజానికి, హిందూ సమాజానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ వైభవం తొలి అడుగు ఈ సంవత్సరం వసంత నవరాత్రులు. మన ఈరోజు ఇందాక చిరుజల్లులు బండి మా ఆటో ప్రచారం చేసే అతను, అన్న వాన పెద్దదైతేమో ఎడని చెట్టు కింద ఆపమంటామంటే నాకు అసలు సంతోషం వేసింది. వాన పట్టమే గొప్ప. మనకి ఈ గుడి చరిత్రలో ఇక్కడ వైభవం జరిగితే వర్షాలు కురిసే పెద్దల నానుడు ఉంది. ఆ నానుడు ఈరోజు నిరూపితమైంది. స్వామి శక్తివంతం తెలిసిందనేది చాలా సంతోషం అనిపించింది సార్. ఆ వైభవాన్ని కొనసాగిస్తూ మన ఒంగోలుకి లోక కళ్యాణంగా మన దేవస్థానం నిలిచేందుకు మనమందరం రామదూతలుగా పనిచేద్దామని తెలియజేస్తున్నాం. మన డాక్టర్ రామచంద్ర రమేష్ కృష్ణ గారికి ఈ కార్యక్రమం టేకప్ చేయడానికి స్ఫూర్తిగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. స్వామి పలుకులు మీ నోటి నుంచి వచ్చినాయి సార్.